మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. రోజు మార్నింగ్ నిద్ర లేచి కొత్త డెసిషన్స్ తీసుకుంటారు అండ్ యాజ్ ఆఫ్ నౌ పీస్ టాక్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు రాదర్ దాన్ అంటే డిప్లొమసీ వైపు రాదర్ దాన్ మిలిటరీ యాక్షన్. సో వై ఇస్ ఇట్ అండ్ ఆల్సో సౌదీ అరేబియా ఎందుకు పిక్చర్లోకి ఎక్కువగా వస్తుంది? యాక్చువల్లీ ట్రంప్కి ఒక టర్మ్ ఉంది, టాకో అని చెప్పేసి. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కానీ 24 గంటల్లో మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు. అదే జరిగింది ఈసారి కూడా. 2 రోజుల ముందు అన్నారు మేము వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్ చేయబోతున్నా ఇరాన్ మీద అని చెప్పారు. మళ్ళీ దాని తర్వాత 24 గంటల్లోనే ఇరాన్ కూడా చెప్పారు మా దగ్గర, సౌదీ అరేబియా ఒక్కరే కాదు ఇరాన్ కూడా చెప్పారు ఆపండి మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి. కానీ ఎక్కడ మాటలు నడవట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ గేమ్ ఆఫ్ బ్లఫ్ అంతే. ట్రంప్కి ఏంటంటే ఒకటి, ఈ యుద్ధం ముందుకు తీసుకెళ్తే ఆయనకు తెలుసు ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ ఆల్రెడీ 90 దాటింది, 100 దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడు దాకా క్లోజ్ ఉంటుందో ఈ ప్రాబ్లం మళ్ళీ అంత యాక్యూట్ అవుతుంది. అటువైపు బాబల్ మందేబ్ స్ట్రెయిట్ని క్లోజ్ చేసి రెడ్ సీలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి సౌదీ అరేబియా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి కూడా వెళ్తుంది. వాళ్ళకి పోర్ట్ ఉంది యాన్బు, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఒకటి ఉంది, దాని నుంచి యాన్బుక్ వస్తుంది. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 4 నుంచి 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే దాని నుంచి పంప్ చేస్తారు. అది ఇప్పుడు ఆగిపోయింది. అది కాకుండా సూయజ్ కెనాల్ వైపు కూడా మొన్న ఒక దాడి జరిగింది, ఎవరు చేశారో తెలియదు. సో ఈజిప్ట్ చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళు కూడా మా మీద ఎందుకు దాడి చేస్తున్నారు, మేము యుద్ధంలో అసలు లేము. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మొత్తం గందరగోళం ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. సౌదీ అరేబియా ఏమో హూతీల మీద దాడి చేస్తున్నారు, అదే టైంలో బహ్రెయిన్ కువైత్ కూడా దాడి చేశారు ఇరాన్ మీద అని చెప్తున్నారు, మనకు తెలియదు, ప్రూఫ్ లేదు. ఇరాన్ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి 2 రోజుల నుంచి ఇరానియన్ ప్రెసిడెంట్ కానీ ఇరానియన్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ గాలిబాఫ్ కానీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అరాచి కానీ వీళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు. లేకుంటే అరాచి అట్లీస్ట్ వెరీ వాల్యుబుల్, ఆయన ఎప్పుడు ఏదో ఒక మాట చెప్తుంటాడు, కానీ వీళ్ళు ముగ్గురు మాట్లాడలేదు. ఇరాన్ లేదన్నా సంక్షోభం ఉందా, ఇరాన్ లేదన్నా ఒక రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ పొలిటీషియన్స్ నడిమిట్లేదని గొడవ ఉందని తెలియదు మనకి. సో ప్రెసిడెంట్ ట్రంప్ మీరు అడిగిన ప్రశ్నకి సౌదీ అరేబియా ఈ డీల్లో ఎక్కడొచ్చారు? ఇప్పుడు దాకా వాళ్ళు లేరు దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియాకి ఇరాన్కి ఎప్పుడు పడదు. దీనికన్నా ముందు కూడా కొన్ని సంవత్సరాల ముందు సౌదీ అరేబియా ఇరాన్ నుంచి వచ్చే హజ్కి వచ్చే పిలిగ్రిమ్స్ని బ్యాన్ చేశారు. థింక్ కోవిడ్ కన్నా ముందు 10 సంవత్సరాలు అయింది అనుకుంటా. దానికి కారణం అంటే అక్కడ వచ్చి వాళ్ళు పొలిటికల్ గొడవ చేస్తున్నారు అండ్ అక్కడ స్లోగన్స్ రేస్ చేస్తున్నారు. సో మేము వీళ్ళని అలో చేయమని చెప్పి, జస్ట్ లైక్ పాకిస్తాన్ నుంచి ఎందుకు అలో చేయరంటే వాళ్ళు అక్కడ వచ్చి బిచ్చం అడుగుతారంట, దానికోసం దే విల్ బికమ్ బెగర్స్ ఆఫ్టర్, రిటర్న్ వెళ్ళకుండా అక్కడే ఉండిపోతారు, బెగ్గింగ్ చేస్తారని చెప్పి పాకిస్తాన్ నుంచి ఉన్న పిలిగ్రిమ్స్ని కూడా బ్యాన్ చేశారు కొన్ని రోజులు. సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఏంటంటే ఈ యుద్ధంలో ఇప్పుడు వాళ్ళు కూడా చిక్కపోయారు. దీని ముందు వాళ్ళు అంత యాక్టివ్గా వాళ్ళ మీద బాంబింగ్ లేకుండే, కానీ ఇప్పుడు హూతీలు దిగిన తర్వాత సౌదీ అరేబియాకి కూడా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియా యూజువలీ న్యూట్రల్గా ఉంటారు ఇట్లాంటి దాంట్లో. వాళ్ళకి ఒకటే ఏమేంటంటే ఇస్లామిక్ వరల్డ్లో వాళ్ళే లీడర్ అని చూపించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కస్టోడియన్స్, మెక్కా అండ్ మదీనా 2 ఆఫ్ ద హోలియస్ట్ సైట్స్ ఆఫ్ ఇస్లాంలో వాళ్ళ దగ్గర ఉంది, మేమే ఖలీఫాలు అని చెప్పుకుంటారు. టెక్నికలీ కాదనుకోండి, కానీ టర్కీ అంటారు మేమే ఖలీఫాలు, అంటే కాదు వీఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ముస్లిం వరల్డ్ అని. ఇది అన్ని దేశాలు ట్రై చేస్తున్నారు, ఖతర్ ట్రై చేస్తున్నారు. ఓకే, ఒకవైపు ఇండోనేషియా అంటారు మేమే వరల్డ్లో లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్, మా తర్వాత భారతదేశం ఉంది, వీళ్ళెవరు వచ్చి చెప్పడానికి దట్ వీఆర్ ద రూలర్స్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ అని అక్కడొక గొడవ ఉంది. ఇస్లామిక్ దేశాల్లో ఈ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధం చాలా మటుకు మార్పులు తీసుకొచ్చింది. ఒక పొలిటికల్ రీఅలైన్మెంట్ జరుగుతుంది. ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి యుఎస్ ఒక గ్యారంటీ ఇచ్చారు ఈ ఇస్లామిక్ నేషన్స్కి, మీ మీద ఎవరైనా దాడి చేస్తే మేము మిమ్మల్ని కాపాడుకుంటామని. సో దానికి తట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే బేసెస్ పెట్టుకున్నారు, యుఎస్ బేసెస్. అది నేవీ ఉండొచ్చు, బహ్రెయిన్లో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ ఉండొచ్చు, లేకుంటే ఖతార్లో ఉన్న అలైద్ యువర్ బేస్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ అనమాట, చాలా పెద్ద ఎయిర్వేస్. 6,000 నుంచి 8,000 మంది అమెరికన్ సర్వీస్ మెన్ అండ్ సర్వీస్ ఉమెన్ పనిచేస్తారు దాంట్లో. అది కాకుండా దుబాయ్ అంటే ఎమిరేట్స్లో, అది కాకుండా వాళ్ళ ఖత్తర్ అండ్ కువైత్, ఇటు సౌదీ అరేబియా అండ్ ఈవెన్ జార్డన్, ఇక్కడ అన్ని వీళ్ళకి బేసెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తున్నారంటే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎప్పుడైనా ఇరాన్ మీద దాడి చేస్తే, యుఎస్ దాడి చేస్తే, ముందు ఇజ్రాయెల్ కూడా ఉన్నప్పుడు
వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్కనున్న దేశాల మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ పక్కనున్న దేశాలు ఏమి అడుగుతున్నారంటే మేమేం తప్పు చేసామని అడుగుతున్నారు. ఇరాన్ ఏమంటున్నారు, మీరు యుఎస్ బేసెస్ని ఎందుకు ఉంచుకున్నారు మీ దగ్గర, యుఎస్ బేసెస్ ఉన్నప్పుడు దాకా మేము మీ మీద దాడి చేస్తాం. సరే యుఎస్ బేసెస్ మీద దాడి చేస్తారంటే అది కూడా కాదు, అది జరుగుతుంది. కానీ యుద్ధం మొదలైనప్పుడు మీకు గుర్తుంటుంది, వన్ ఆఫ్ ద ఫస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్స్ ఇరాన్ చేసింది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద చేశారు. ఫస్ట్ అక్కడ అమెరికన్ బేసెస్ ఎక్కడ ఉంది, అక్కడ లేదు. దుబాయ్లో ఉంది అనుకోండి, యుఏలో ఉంది, కానీ అక్కడ కాదు. సో న్యాచురల్లీ ఏంటంటే వాళ్ళ ఎకానమీని కొట్టడానికి ట్రై చేశారు. ఇదే స్ట్రాటజీ వాళ్ళు ఖతర్ మీద కూడా ఉపయోగించారు. ఖతర్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టారు. అక్కడ యుఎస్ వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద, ఇరానియన్ గ్యాస్ ఫీల్డ్స్ మీద కొడితే నార్త్ ఆయిల్ ఫీల్డ్స్ అంటారు, నార్త్ సీ ఆయిల్ ఫీల్డ్స్, అక్కడ వీళ్ళు ఖతర్ మీద బాంబ్ చేశారు. సో ఒక క్విట్ ప్రో కో లాగా, మీరు మా మీద బాంబ్ చేస్తే మేము వాళ్ళ మీద బాంబ్ చేస్తాం. సేమ్ థింగ్ ఫిఫ్త్ ఫ్లీట్ అనేది యుఎస్ నేవీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లీట్స్ అనమాట. అది బహ్రెయిన్లో ఉంది. సో ఎప్పుడైనా అమెరికా దాడి చేస్తే ఇరాన్ మీద, ఇరాన్ ఫిఫ్త్ ఫ్లీట్ మీద కొడతారు. అండ్ ఫిఫ్త్ ఫ్లీట్ ఇంకా చాలా డేంజరస్ పొజిషన్ ఉంది, ఎందుకంటే నీళ్ళల్లో ఉంటుంది ఎప్పుడు, అది దాన్ని ఎప్పుడు దాచిపెట్టలేము మీరు. వేరేజ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే మీరు మూవ్ చేసుకోవచ్చు దాన్ని ఇంకో టెరిటరీకి. మొన్న జార్డన్లో ఉన్న ఒక యుఎస్ ఎయిర్ ఫేస్ మీద కొడితే 3 చనిపోయారు సోల్జర్స్, మీకు గుర్తుంటుంది. అక్కడ దాకా కొడుతున్నారు ఇరాన్. జార్డన్ ఎక్కడుంది, బియాండ్ ఇజ్రాయెల్. ఇదైతే పక్కన ఉంది, 200-300 కిలోమీటర్లో మీరు దాన్ని కొట్టచ్చు. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఎకానమీ చాలా పెద్ద ఎకానమీ. అండ్ వాళ్ళేమో లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి మొహమ్మద్ బిన్ సల్మాన్, హూ ద డిఫాక్టో రూలర్, ఎంబీఎస్ అంటారు ఆయన సౌదీని మోడర్నైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ముందు అక్కడ ఉన్న మహిళలు బుర్కా వేసుకోవాలి, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేకుండే. కానీ లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో మొహమ్మద్ బిన్ సల్మాన్ చాలా మార్పులు తీసుకొచ్చారు, ఒక మోడర్నైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఐ విల్ మేక్ సౌదీ అరేబియా యూరోప్ బై 2030 అని. ఇంకా 3 సంవత్సరాలే ఉంది, నేను యూరోప్ లాగా తయారు చేస్తాను. కానీ ఆ అంబిషన్స్కి ఒక పెద్ద దెబ్బ తాకింది ఈ యుద్ధం అనమాట. సౌదీ అరేబియా ఏం చేస్తున్నారు, యూఏఈని చూస్తున్నారు. యూఏఈలో బుర్జ్ ఖలీఫా ఉంది, విచ్ ఇస్ ద వరల్డ్స్ టాలెస్ట్ టవర్. ఓకే, ఇప్పుడు సౌదీ అరేబియా అంటున్నారు మేము దానికన్నా పెద్ద టాలెస్ట్ టవర్ కొడతాం. యూఏఈ ఏమో ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ అండ్ లగ్జరీ హబ్. మీరు లోకంలో ఉన్న ప్రతి కంపెనీ, ఇంక్లూడింగ్ ఇండియన్ కంపెనీలు, వాళ్ళ బేసెస్ అక్కడ పెట్టుకున్నారు, వాళ్ళ ఆఫీసెస్ అక్కడ మార్చుకున్నారు. ఎందుకు, ట్యాక్స్ ఫ్రీ, ఎంప్లాయీస్కి ట్యాక్స్ ఫ్రీ, కంపెనీస్కి ట్యాక్స్ ఫ్రీ, ఏం ట్యాక్స్ ఉండదు. మీకు వచ్చే జీతం అంతా మీ జీతం. కానీ ఇట్స్ అ వెరీ కాస్ట్లీ ప్లేస్, చాలా కాస్ట్లీ అక్కడ ఉండడానికి. సో మీ జీతంలో ఉన్న సబ్స్టాన్షియల్ పార్ట్ 30%-40% మీకు ఇల్లు అద్దెకి, మిగతా దాని ఖర్చులకు పోతుంది. సో మీకు యాక్చువల్ సేవింగ్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే అదే స్ట్రాటజీ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారు, కంపెనీల దగ్గర మీరు పెట్టుబడి మా దగ్గర పెట్టండి, మేము మీకు ట్యాక్స్ ఫ్రీ రెజ్యూమ్ ఇస్తాం, మీరు ఇక్కడికి రండి సౌదీ అరేబియాకి. కానీ సౌదీ అరేబియాకి ఒక ఇమేజ్ ఉండే ముందు నుంచే, దట్ ఇట్స్ అ వెరీ కన్జర్వేటివ్ కంట్రీ అని, లిక్కర్ గురించి కానీ మిగతా దాన్ని. దుబాయ్లో అదేం లేదు. మీరు నేను వెళ్ళినప్పుడు ఒక 6 నెలల ముందు నేను అక్కడ వెళ్ళిన, నాకు డౌట్ వచ్చింది, ఇది దుబాయ్నా లేకుంటే బ్యాంకాక్నా, ఎందుకంటే నేను బ్యాంకాక్లో పనిచేస్తాను చాలా 1 సంవత్సరం పాటు. హ్యావింగ్ అ డౌట్, ఎందుకంటే అంత మోడర్నైజ్గా ఉందన్నమాట అది. సో వాళ్ళది ఇప్పుడు అక్కడ జాయద్ కానీ, మొహమ్మద్ బిన్ జాయద్ అండ్ మొహమ్మద్ బిన్ సల్మాన్, వీళ్ళిద్దరికి నిక్ నేమ్ అదే కదా. సో వాళ్ళ ఇద్దరు నడుమిట్లో కాంపిటీషన్ ఉంది చాలా మటుకు. సో సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే మేము ఒక పెద్ద వాయిస్ అయిపోవాలి ఈ రీజన్లో అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు ఈ 14 పాయింట్లు అన్ని డిస్కస్ చేస్తున్నాం, అది ఏం పని రాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇదన్నీ మనం ముందు చూసాం, మళ్ళీ యాక్షన్ రీప్లే నడుస్తుంది. ఇరాన్ ఎప్పుడు యుఎస్ కావాల్సిన చెప్పిన న్యూక్లియర్ డీల్ కూడా వాళ్ళు అగ్రీ చేయరు. బట్ అదే మెయిన్ పాయింట్ లేదు దీంట్లో. ఒక వారం తర్వాత మీరు చూడండి, ఇట్ విల్ గో బ్యాక్ టు బాంబింగ్ అగైన్. దీనికన్నా ముందు చూసాం, మళ్ళీ అదే జరుగుతుంది. ఇది సౌదీ అరేబియా చెప్పిన మాటకు వీళ్ళు పట్టించుకోవాలని లేదు, ఇరాన్ అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ఒకటి, వీళ్ళిద్దరు డిఫరెంట్ టెనెట్స్ ఆఫ్ ఇస్లాం నుంచి వస్తారు. ఇరాన్ ఇస్ అ షియా నేషన్, సౌదీ అరేబియా సున్నీ. వరల్డ్లో సున్నీస్ మెజారిటీ, 10% షియాలు ఉంటారు మన దగ్గర. మన నిజాం ఇక్కడ ఉన్న రూలర్స్ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, దే ఆర్ షియాస్, వాళ్ళు షియాస్ ఉండే అనమాట. సో లార్జ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ పాపులేషన్ షియాస్. వాళ్ళ దగ్గర వాళ్ళ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి సున్నీస్కి ఎప్పుడు పడదు. షియాస్ మొహరం అబ్జర్వ్ చేస్తారు, సున్నీలు చేయరు. సో సౌదీ అరేబియా ఇరాన్ నడుమిట్లో ఎప్పటి నుంచో గొడవ ఉంది. ఆ గొడవకి ఇంకా పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యెమెన్తో వచ్చింది. యెమెన్ అనేది సౌదీ అరేబియా బాటమ్ పోర్షన్లో ఉన్న ఒక కంట్రీ. అది ఎంట్రన్స్ ఆఫ్ బాబల్ మందేబ్, మనకు తెలుసు రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి వచ్చి రెడ్ సీ నుంచి
నైల్ అక్కడ మన సూయస్ కెనాల్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మెడిటరేనియన్ సీ యూరోప్కి వెళ్ళిపోతుంది. చాలా క్రూషియల్ వాటర్ వే అది. మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని మనం మాట్లాడుతాం కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్కి ఒకటే ఎగ్జిట్ పాయింట్ ఉంది. అంటే మీరు ఆయిల్ తీసుకొని సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ నుంచి ఆయిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు అంతే. అటువైపు ఇరాన్ ఉంది. కానీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటి, సౌదీ అరేబియాకి ఏంటంటే రెండు ఉన్నాయి పోర్ట్, రెండు వైపులు ఉన్నాయి వాళ్ళకి. దే హ్యావ్ అన్ యాక్సెస్ టు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్. ఇటువైపు బాబల్ మందే, అది యుఏఈకి లేదు. దట్ ఇస్ ద ప్రాబ్లం విత్ యుఏఈ అన్న. సో సౌదీ అరేబియా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎకానమీని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఈ యుద్ధం ఎట్లైనా ఆపాలి. అదర్వైజ్ 2030 అనే డెడ్ లైన్ 2040కి పుష్ చేయాల్సి వస్తుంది ఎంబీఎస్కి. సో దానికోసం వాళ్ళు కొంచెం యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకోటి అంటే ఈ నెగోసియేషన్స్లో ఎప్పుడు లుంబిని ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఏ నెగోసియేషన్ అయినా కానీ ఒక పవర్ఫుల్ ప్లేయర్ ఉంటేనే నెగోషియేషన్ నడుస్తుంది. పాకిస్తాన్ లాంటి వీక్ ప్లేయర్ ఏం చేయలేరు. కూర్చోరా అంటే కూర్చోవాలి, అట్లా ఉండాలి. ఈ నెగోషియేట్ చేస్తున్న వాళ్ళు కూర్చోవాలి. అప్పుడు పాకిస్తాన్ కూర్చోవాలంటే వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఇద్దరు పట్టించుకోరు. పాకిస్తాన్ దానికోసం ఇక్కడ నుంచి కాగితం తీసుకెళ్ళి ఆ రూమ్లో ఇస్తున్నారు, ఆ కాగితం తీసుకొని ఇక్కడ ఇస్తున్నారు. ఇట్ ఈస్ మెస్డ్ అప్. దాని తర్వాత ఖత్తర్ వచ్చారు. ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు అని అనిపించినప్పుడు 2 నెలల ముందు ఖత్తర్ గాట్ ఇన్ టు ద డిస్కషన్. దానికన్నా చాలా రోజుల ముందు మనకు తెలిసి ఈవెన్ ఇన్ జూలై లాస్ట్ ఇయర్ ఒమాన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నెగోసియేషన్. అప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు డీల్ దగ్గర వచ్చారు జెనీవాలో. అప్పుడు జూలైలో ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిపి వాళ్ళ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేశారు. యుఎస్ వాళ్ళ B-52 బాంబర్స్ యూస్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసాం ఆల్మోస్ట్ డిసెంబర్లో వీళ్ళిద్దరు నడుమిట్ల మళ్ళీ జెనీవాలో ఒక డిస్కషన్ జరిగింది. ఒమాన్ వాజ్ ఎ మీడియేటర్. ఒమాన్తోని రెడీగా అయిపోయారు సంతకం పెట్టడానికి ఇరాన్. మళ్ళీ బాంబింగ్ జరిగింది ఫిబ్రవరి 28. సో ఒమాన్ దాని నుంచి పక్కన జరిగిపోయారు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే మేము ఎప్పుడు కూర్చున్నా కానీ వీళ్ళు బాంబే వేసేస్తున్నారు. అప్పుడే ఇప్పుడు సౌదీ అరేబియా దిగారు. సౌదీ అరేబియా అంటున్నారు మేము మాట్లాడుతున్నామని, కానీ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. బికాజ్ ఈ 14 పాయింట్ MOU మీరు చెప్పింది ఎవ్వరు పట్టించుకోరు. యుఎస్కి కావాల్సిన కండిషన్ ఏంటి, ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కంప్లీట్లీ ఓపెన్గా ఉంచుకోవాలి. ఇరాన్ చాలా క్లియర్గా తెలుసు ఏ దేశం దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉండదో, న్యూక్లియర్ వెపన్ ఉండదో వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మీరు ఎగ్జాంపుల్ నార్త్ కొరియా తీసుకోండి. నార్త్ కొరియా క్వైట్గా కూర్చుంటారు, డిక్టేటర్, 1 పార్టీ రూల్, అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంది. దానికోసం ఎవ్వరు వెళ్ళి వాళ్ళ దగ్గర గొడవ చేయరు. కిమ్ జాంగ్ ఉన్ అబ్సల్యూట్ లీడర్గా అక్కడ కూర్చున్నారు. మీరు ఇజ్రాయెల్ని తీసుకోండి. ఇజ్రాయెల్ ఈజ్ అ న్యూక్లియర్ పవర్, కానీ ఓపెన్గా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. ఇంకా మనలాగా పాకిస్తాన్ లాగా దే హ్యావ్ నాట్ డిక్లేర్డ్ దట్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉందని చెప్పేసి. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఒక న్యూక్లియర్ అంబిషన్ ఉంది. వీళ్ళందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మేము ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి. కానీ అది అమెరికా ఎప్పుడు అగ్రీ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్తోనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్ అని చెప్పారు. కానీ ఇరాన్ ఏమంటున్నారు, అది మా సోవరెంటీ క్వశ్చన్, మమ్మల్ని సీరియస్గా తీసుకోవాలంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. న్యూక్లియర్ వెపన్స్ లేకుంటే ఒక దేశం పరిస్థితి ఏమైపోతుందంటే యుక్రెయిన్ చూసి నేర్చుకోవాలి మనం. సోవియట్ యూనియన్తో ఉన్నప్పుడు యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండే. కానీ సోవియట్ యూనియన్ బ్రేకప్ అయినప్పుడు, యుఎస్ఎస్ఆర్ బ్రేకప్ అయినప్పుడు రష్యా ఏం చేస్తారంటే యుక్రెయిన్లో వచ్చి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అంతా తీసుకెళ్ళిపోయారు. మీకెందుకు న్యూక్లియర్ వెపన్, మేము కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పేసి. ఇవాళ యుక్రెయిన్ మీద బాంబింగ్ చేసి యుక్రెయిన్ ఏం చేయలేకపోతే, అఫ్కోర్స్ దే ఆర్ అటాకింగ్, రష్యా రెలెంట్లెస్లీ అటాక్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ డామినెన్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. కానీ అది కన్వెన్షనల్ వెపన్స్, మిసైల్స్ కానీ మిగతా ఎయిర్క్రాఫ్ట్ బాంబింగ్ కానీ అట్లా నడుస్తుంది. కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు. న్యూక్లియర్ వెపన్ ఉంటే రష్యా మాట్లాడుతుండే వాళ్ళతో కూర్చొని ఇప్పుడే ఇమీడియట్గా. అదొకటనమాట. ఇదే స్ట్రాటజీ లిబియా ట్రై చేశారు కర్నల్ గదాఫీ ఉన్నప్పుడు. వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్ తెచ్చుకోవాలి మేమని చెప్పి మొదలుపెట్టారు. దాన్ని ఇరాన్ వచ్చి బాంబ్ చేసి పడేశారు. సదాం హుసేన్ ట్రై చేశారు సేమ్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి. ఒక రియాక్టర్ కూడా తయారు చేసుకున్నారు ఒక పవర్ ప్లాంట్ కోసం. వీళ్ళందరూ ఏం చేస్తారంటే లుంబిని, వీళ్ళు ఒక పవర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర కల్పాకం ఉంది, మన దగ్గర కైగా ఉంది, మన దగ్గర చాలా ఉన్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఫస్ట్ మనం ముంబైలో స్టార్ట్ చేసాం ఒక చిన్న రియాక్టర్ నుంచి, అప్సరా అని. కానీ అక్కడి నుంచి మనం కమర్షియల్కి వెళ్ళిపోయాం మనం కంప్లీట్లీ. మన దగ్గర కూడంకులం ఉంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నమాట. కానీ ఇప్పుడు మనం ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నాం చాలా మటుకు. మన దగ్గర నుంచి మోదీ గవర్నమెంట్ ప్లాన్ వేసిన దాని ప్రకారం ఆల్మోస్ట్ 3 to 4 times ఇప్పుడున్న కెపాసిటీని పెంచిపోతున్నాం మనం.
కానీ ఇప్పుడు ఏ దేశమైనా వాళ్ళు ఫస్ట్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటారు. దాంతోపాటు ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ వాడుకున్న తర్వాత దాన్ని సేఫ్గా ఒక ప్లేస్లో ఉంచుకోవాలి. ఎందుకంటే దాని లైఫ్ చాలా ఉంటుంది. ఓకే, మనం ఫిజిక్స్ చదువుకున్నప్పుడు మనం చూసాం, కెమిస్ట్రీ చదువుకున్నప్పుడు అంతా ఒక యురేనియంది హాఫ్ లైఫ్ ఎంత ఉంటుంది అనేది సంవత్సరాల పాటు దాన్ని డ్రమ్లో వేసి సీల్ చేసి డెజర్ట్లో పెడతారనమాట. సో దాన్ని సేఫ్గా ఉంచుకోవాలి. కానీ వీళ్ళేం చేస్తారంటే దాన్ని రీప్రోసెస్ చేస్తారు. లిబియా లాంటి దేశాలు, ఇరాక్ లాంటి దేశాలు ట్రై చేశారు, ఈవెన్ ఇరాన్ కూడా. వాళ్ళ దగ్గర హై లెవెల్ సెంట్రిఫ్యూజ్ ఉంది. మీరు కాలేజ్లో వెళ్ళి చదువుకున్నప్పుడు గుర్తుంటుంది మీకు, సెంట్రిఫ్యూజ్ అంటే వైలెంట్లీ ఇట్ విల్ కీప్ టెస్ట్ ట్యూబ్స్ ఉంటుంది, అది తిరుగుతుంది అండ్ మ్యాటర్ విల్ సపరేట్ అనమాట. ఇది యురేనియం టెక్నాలజీ. సౌదీ అరేబియాకి ఈ టెక్నాలజీ కావాలి ఇప్పుడు. అది వాళ్ళకి దొరకాలంటే యుఎస్ అగ్రీ చేయాలి. సో యుఎస్ అగ్రీ చేయట్లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక సంవత్సరం ముందు ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఒక సంతకం పెట్టారు, ఒక ఒప్పందం చేశారు. దట్ సౌదీ అరేబియాకి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మేము ఇస్తామని చెప్పి యుఎస్ ఒక డీల్కి వచ్చారు. కానీ సౌదీ అరేబియా ఏమంటున్నారంటే మేము ఎన్రిచ్మెంట్ కూడా చేసుకుంటాం. అది ఇట్ ఈస్ నాట్ అగ్రీబుల్. మూమెంట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే ఒక న్యూక్లియర్ ప్లాంట్ నడిపేయడానికి మీకు 3.67% ప్యూరిటీ చాలు యురేనియంది. కానీ మీరు దాని నుంచి పెంచుకొని 10, 20, 30, 40 వెళ్ళంగానే అలారం బెల్స్ మొదలవుతుంది. వీళ్ళు ఏదో చేయబోతున్నారని చెప్పేసి. ఎందుకంటే మీకు 30% అక్కర్లేదు, 3.67% చాలు. ఇప్పుడు మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్, ఎన్ఎఫ్సి, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో మనం యురేనియం రాడ్స్ తయారు చేస్తాం. అంటే బయట నుంచి ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకుంటున్నాం, కెనడా నుంచి తెచ్చుకుంటాం. మన దగ్గర యురేనియం చాలా తక్కువ ప్రొడక్షన్. కానీ బయట నుంచి వచ్చి తీసుకొస్తున్న యురేనియంని రాడ్స్గా కన్వర్ట్ చేసి దాన్ని పవర్ ప్లాంట్స్కి పంపిస్తాం. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ టెక్నాలజీ. సో చర్లపల్లిలో అది చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి మన దగ్గర ఇక్కడ తయారవుతుంది ఫ్యూయల్ రాడ్స్. ఈ ఫ్యూయల్ రాడ్స్ని కంట్రోల్ చేయడం, దాన్ని రీప్రోసెస్ చేసినప్పుడు అంటే యూజ్ చేసిన తర్వాత రీప్రోసెస్, అంతా చాలా మట్టుకుని పెద్ద టెక్నాలజీ. ఇప్పుడు సౌదీ అరేబియా ఏమంటున్నారు, మాకు ఇది కావాలి, లేకుంటే మేము రష్యా దగ్గర నుంచి తెప్పించుకుంటాం. ఈ ప్రాబ్లం ఇరాన్ కూడా అయింది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఒక బుషేర్ అని చెప్పి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది ఒకటి వాళ్ళ దగ్గర. వాళ్ళకి చాలా ఎక్స్టెన్సివ్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉంది. ఫుర్దోలో ఉంది, తెహ్రాన్లో ఉంది, ఇస్ఫహాన్లో ఉంది. ఇట్లాంటి వాళ్ళ దగ్గర చాలా ప్లేసెస్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని. కానీ ఒక పవర్ ప్లాంట్ ఉన్నది ఒకటే వాళ్ళ దగ్గర బుషేర్లో ఉంది. మొన్న యుఎస్ వాళ్ళు దాని పక్కన ఉన్న కాంపౌండ్ వాళ్ళని బాంబ్ చేశారు, ఒక మిలిటరీ అవుట్పోస్ట్. కానీ ప్లాంట్ని ముట్టలేదు, ఎందుకంటే చాలా డేంజరస్. అది ముట్టితే మొత్తం రేడియేషన్ అయిపోతుంది, మళ్ళీ చుట్టుపక్కల 1000 కిలోమీటర్ దాకా ఇట్ విల్ ఇంపాక్ట్. సో సౌదీ అరేబియా ఏమంటారు, మాకు ఈ న్యూక్లియర్ ప్లాంట్ కావాలి. సో యుఎస్ ఇప్పుడు సౌదీ అరేబియాని వింటున్నారు. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చింది, ఎందుకు వింటున్నారు అని. యుఎస్కి బిజినెస్ చేయాలి వాళ్ళతో, లేకుంటే మళ్ళీ రేపు మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటారు వీఆర్ క్యాన్సిలింగ్, వీఆర్ గోయింగ్ విత్ రష్యా అని. ఇరాన్లో ఉన్న ఈ బుషేర్ పవర్ ప్లాంట్ రష్యన్స్ కట్టారు అండ్ రష్యన్స్ నడిపించారు. అందుకే ఇరాన్కి ఎక్స్పర్టీస్ లేదు పవర్ ప్లాంట్ నడిపించడానికి. మనలాగా అట్లా కాదు, మనం కూడం మనమే నడిపిస్తున్నాం. అది ఇప్పుడు 3 యూనిట్స్ అయింది, ఇంకా 3 యూనిట్స్ యాడ్ చేయడానికి పోతున్నారు. వీ ఆల్రెడీ హ్యావ్ అటువైపు కల్పాకం ఉంది మనకి, తమిళనాడు వైపున టు ద సీ అన్నమాట. సో వాళ్ళకి భయం ఏంటంటే యూఎస్కి రష్యన్స్ ఒకసారి వచ్చేస్తే సౌదీ అరేబియాకి వాళ్ళ యాక్సెస్ పోతుంది. రష్యాకి ఇంకో స్ట్రాటజీ ఉంది, అది టయోటా స్ట్రాటజీ అంటారు దాన్ని. టయోటా ఏం చేస్తారంటే ఇప్పుడు కాదు ముందు ఏం చేస్తారు, వాళ్ళ కారు చాలా చీప్ రేట్లో అమ్ముతుండేవాళ్ళు. జపాన్ కారు మన దగ్గర కాదు, జనరల్లీ ఓవరాల్ కారు చాలా చీప్ రేట్కి అమ్ముతారు. స్పేర్ పార్ట్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వాళ్ళ స్పేర్ పార్ట్స్ మీకు ఎక్కడ దొరకదు. సో ఏదో మీరు రాణిగంజ్కి వెళ్ళి తెచ్చుకోవడం అట్లా ఉండదు వాళ్ళ దగ్గర. సో ఆ స్ట్రాటజీ రష్యా కూడా అడాప్ట్ చేస్తారు న్యూక్లియర్ టెక్నాలజీలో. రష్యా ఏం చేస్తారంటే పవర్ ప్లాంట్ చాలా చీప్గా ఇస్తారు, కానీ ఏమంటారు ఫ్యూయల్ రాడ్స్ దాంట్లో వెళ్ళే ఫ్యూయల్ మేమే ఇవ్వాలి, మీ ఇంకా ఏ ఫ్యూయల్ మీరు వాడలేరు దాంట్లో. సో దే ఆర్ స్టక్ విత్ రష్యా అనమాట, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సౌదీ అరేబియా కూడా రష్యాతో నెగోషియేట్ చేయడానికి ట్రై చేశారు, చైనాతో నెగోషియేట్ చేశారు. అది విన్నప్పుడు యూఎస్కి టెన్షన్ అయిపోయింది. దీనికన్నా ముందు సౌదీ అరేబియా అడిగినప్పుడు యూఎస్ ఇవ్వలేదు. సో సౌదీ అరేబియా ఇప్పుడు యూఎస్ మీద ఒక పట్టు వాళ్ళకు ఉంది, దట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో మీరు ఈ యుద్ధం ఆపితేనే మేము ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని అనుమతిస్తాం, అప్పుడు దాకా మేము పెట్టలేదు, ఎందుకంటే రేపు ఇరాన్ దాని మీద కూడా దాడి చేయొచ్చు. ఇట్స్ బి ద మోస్ట్ కెటాస్ట్రాఫిక్ థింగ్ అనమాట. సో ఈ జరగకుండా చూసుకోవాలి వీళ్ళు. సో దానికోసం సౌదీ అరేబియా ఇప్పుడు యూఎస్తో మాట్లాడుతున్నారు అనమాట. అది ఇంకా ముందుకు ఎట్లా వెళ్తుంది మనం చూడాల్సింది, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత నెగోషియేట్ చేసినా, ఇప్పుడు సౌదీ అరేబియా నెగోషియేట్ చేస్తున్నా కానీ, ఖతార్ నెగోషియేట్ చేసినా కానీ, పాకిస్తాన్ నెగోషియేట్ చేసినా కానీ, ఒమాన్ నెగోషియేట్ ఇరాన్ ఎక్కడున్నారు వాళ్ళు అక్కడే ఉంటారు. ఇరాన్ ఇస్ అ వెరీ హార్డ్ నెగోషియేటర్. ఇది అర్థం చేసుకోవాలంటే మనం
ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఒక ఒప్పందం ఉండే జేసీపీఓ అని చెప్పేసి, సేమ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. అప్పుడు ఇరాన్ దగ్గర ఏం చెప్పారంటే 2 సంవత్సరాలు నెగోషియేట్ చేశారు, 2 సంవత్సరాలు. ఓకే, సెనేటర్ జాన్ కెరీ హూ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ అప్పుడు అండర్ ప్రెసిడెంట్ ఐ థింక్ ఇట్ వాస్ బరాక్ ఒబామా. ఆ టైంలో నెగోషియేట్ చేసి 2 సంవత్సరాల్లో చేసిన డీల్ జేసీపీఓ డీల్. జేసీపీఓ డీల్ సాలిడ్ డీల్ ఉండే. అంటే దాంట్లో ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ 15 సంవత్సరాలు మేము యురేనియంని 3.67 నుంచి పైకి తీసుకెళ్ళాము. దానికోసం ఇన్స్పెక్షన్స్ కానీ అన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు. ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు రష్యా, చైనా, జర్మనీ, యూకే అండ్ యుఎస్ వీళ్ళందరూ సంతకం పెట్టారు ఆ డాక్యుమెంట్ మీద, జేసీపీఓ మీద. సో ఏమైందంటే వరల్డ్ వైడ్ ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అందరిది. ఎక్కువ యుఎస్ అండ్ వర్సెస్ ఇరాన్ ఒకటి కాకుండా, ఆర్ యుఎస్ వర్సెస్ మిక్కేన దేశం కాకుండా, సో ఇరాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ పిన్ డౌన్ చేశారు. కానీ దాని నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే దాన్ని చింపి పక్కన పడేశారు జేసీపీ. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ అని చెప్పేసి ఇప్పుడు దాని నుంచి మళ్ళీ ఈ పరిస్థితికి వచ్చాము. చూడాల్సింది ఇప్పుడు ముందుకెళ్తూ ఈ 14 పాయింట్ అగ్రిమెంట్ ఎక్కడికి వెళ్ళదు. యూ కెన్ టేక్ ఇట్ ఇన్ రైటింగ్. ఇది ఒక పాజ్ అన్నమాట. కొన్ని రూమర్స్ ఏముందంటే యుఎస్ దగ్గర ఆయుధాలు లేవు, సప్లై చైన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు కొత్త ఆయుధాలు తెచ్చుకోవాలంటే టైం పడుతుంది, వాళ్ళకి ఇంకో 2-3 నెలల ప్రొడక్షన్లో యుఎస్లో ఉన్న కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది ఆపడానికి మళ్ళీ ఏదో టాక్స్ వైపుగా వెళ్తున్నాం, డిప్లొమసీ వెళ్తున్నాం అని చెప్పి మాటలు. కరెక్ట్, రైట్. ఇరాన్ కూడా ఒకసారి అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇరాన్ ఎంత హార్డ్ ఉన్నా కూడా కొంచెం నెగోషియేషన్ విషయంలో కొంచెం ఏదైనా వీక్ అయిపోయిందా, అంటే ఓవరాల్గా వాళ్ళకున్న మిలిటరీ పవర్ కానీ లేదంటే ఎకనామిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఏమైనా వీకెన్ అయిందని అనిపిస్తుంది సార్? ఇరాన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది లాస్ట్ 15 సంవత్సరాలు. నాట్ ఈవెన్ 15, 47 అని చెప్పొచ్చు. 79లో జరిగిన ఖొమేనీ వచ్చినప్పుడు జరిగిన ఇరానియన్ రెవల్యూషన్లో అమెరికాలో అప్పుడు తెహరాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీ లోపల దూరి అక్కడున్న ఎంబసీ స్టాఫ్ని హాస్టేజెస్గా ఉంచుకున్నారు 1 year ఆల్మోస్ట్. దాని తర్వాత పెద్ద నెగోసియేషన్ నడిచి వాళ్ళకి బయటకు తీసుకొచ్చారు. కానీ అప్పటి నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ ఉంది. ఇరాన్ బయట బిజినెస్ చేసుకోలేరు. తర్వాత న్యూక్లియర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇరాన్ ఇంకా ఆయిల్ కూడా అమ్మలేరు మార్కెట్లో అని చెప్పేసి ప్రెసిడెంట్ బైడెన్ టైం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. దానికన్నా ముందు బిల్ క్లింటన్ టైంలో కూడా ఉండే. వీళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు అమ్మిన ఆయిల్ డబ్బులు కూడా బ్యాంకులు గుంజుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు వీళ్ళు అమ్మారనుకోండి ఇరాన్, మనకు అమ్మితే మనం ఆ డబ్బులు ఇరాన్కి ఇవ్వలేకపోతున్నాం. అది ఇమ్మీడియట్లీ అమెరికా ఫ్రీజ్ చేసేస్తున్నారు దాన్ని. సో వీళ్ళని బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయట తీసేశారు. ఇప్పుడు రష్యా సంగతి కూడా అంతే. ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎకానమీ ఈజ్ టోటలీ గాన్ కంప్లీట్లీ. ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 100% ఉంది. కరెన్సీకి అసలు విలువ లేదు. ఒక ప్యాకెట్ బ్రెడ్ కావాలంటే చిన్న ఒక ఆటో లాంటి, మన దగ్గర ఉన్న ఆటో లాంటి దాంట్లో కరెన్సీ పెట్టి తీసుకెళ్ళాలి దింపి, అప్పుడు ఒక లోఫ్ బ్రెడ్ వస్తుంది. అంత కంప్లీట్లీ వర్త్లెస్ అయిపోయింది. ఇరాన్ ఎకానమీ చాలా దారుణ పరిస్థితిలో ఉంది. వాళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్, అక్కడ 3 పవర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇరాన్లో. ఒకటి ముల్లాలు, ద రిలీజియస్ లీడర్స్, ఖమేనీ లాంటి వాళ్ళు. ఇప్పుడు ముస్తఫా ఖమేనీ వాళ్ళ ఫాదర్ ఉండే, దానికి ముందు అయతొల్లా ఖొమేనీ ఉండే. ఇంకొక పవర్ సెంటర్ ఏమో రెవల్యూషనరీ గార్డ్స్, ఇది వీళ్ళు అపాయింట్ చేసిందే. ఓకే, ఎవరు ముల్లాలు. మూడోదేమో పొలిటీషియన్స్, అరాచి, గాలిబాఫ్, పెస్కేషియాన్, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు నడిమిట్లో ఎస్పెషలీ ఒక రెవల్యూషనరీ గార్డ్ అండ్ పొలిటీషియన్ నడిమిట్లో చాలా మటుకు ఘర్షణ నడుస్తుంది. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో షిప్స్ మీద దాడి చేసి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో ట్రాఫిక్ ఆపినప్పుడు న్యాచురల్లీ యూఎస్ ఏమన్నారు, మేము మీ షిప్స్ కూడా ఆపేస్తా అని చెప్పి ఇరానియన్ షిప్స్ ఆపేశారు. ఇరాన్కి ఎక్కడి నుంచి రెవెన్యూ లేదు. ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్ రూట్ నుంచి తీసుకెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 మిలియన్ బ్యారెల్స్ ఉన్న ఒక సూపర్ ట్యాంకర్ తీసుకోండి, ఆయిల్ ట్యాంకరు. అది మీరు ట్రక్లో తీసుకెళ్లాలంటే పాకిస్తాన్ వైపు లేకుంటే తజికిస్తాన్ వైపు తీసుకెళ్లాలంటే మీకు 20,000 ట్రక్స్ కావాల్సి వస్తుంది. సో ఇట్స్ ఫిజికలీ నాట్ పాసిబుల్ టు సెండ్ బై ల్యాండ్ రూట్. పైప్స్లో పంపించవచ్చు, కానీ ఇరాన్ దగ్గర పైప్స్ ఏం లేవు పంపించడానికి. అది కాకుండా మీరు చూసారు మొన్న స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్కి వచ్చే కంప్లీట్ రోడ్స్ని, బ్రిడ్జెస్ని కొట్టేశారు. వీళ్ళ చాలా పెద్ద ఒక వీళ్ళ బందర్ అబ్బాస్ అని చెప్పి వీళ్ళ పోర్ట్ ఒకటి ఉంది. అది కూడా మొత్తం దానికున్న కనెక్షన్, రైల్ కనెక్షన్స్ కానీ పోర్ట్ కనెక్షన్స్ కానీ అక్కడ మొత్తం కొట్టేశారు యూఎస్ బాంబింగ్లో. సో ఇరాన్ ఇప్పుడు చాలా డెలికేట్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ ఎకానమీ పోయింది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కొడుతున్నారు. కానీ అప్పుడు కూడా వాళ్ళ దగ్గర మిసైల్స్ కానీ కొన్ని డ్రోన్స్ కానీ ఇప్పుడు కూడా ఉంది. దానిపై ఎప్పుడైనా యూఎస్ దాడి చేస్తే వాళ్ళు ఇమీడియట్ దాడి చేస్తున్నారు. యూఎస్ ఏమంటున్నారంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉండాలి. 20% వరల్డ్ ఆయిల్ ఆ రూట్ నుంచి వెళ్తుంది.
సో మీరు అది ఓపెన్ పెట్టాల్సిందే. ఇరాన్ ఏమంటున్నారు, వాళ్ళకి ఒక కొత్త న్యూక్లియర్ వెపన్గా మారిపోయింది ఇప్పుడు ఇది. ఈ స్టేట్ ఆఫ్ హార్మజ్ అని ఎప్పుడు ఓపెనే ఉంటాయి. ఓకే, ఐ థింక్ హిస్టరీలో 2వ సార్లే బంద్ చేశారు అది. ఒకటి ఐ థింక్ ద బ్రిటిష్ 1950s ఒకసారి క్లోజ్ చేశారు. దాని తర్వాత సద్దాం హుసేన్ 8 year వార్లో క్లోజ్ చేశారు 1980s. కానీ అంత క్లోజర్ లేకుండే అప్పుడు, చిన్నగా కొన్ని షిప్స్ వెళ్ళట్లేదు అంత. ఇప్పుడు కంప్లీట్గా రోజుకి 120 షిప్స్ క్రాస్ చేస్తుంది స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ని, వెళ్ళడం బయటికి రావడం. అంటే ఆయిల్ పికప్ చేస్తాం, గ్యాస్ పికప్ చేయడం, పెట్రోకెమికల్స్ పికప్ చేయడం, గ్యాస్ పికప్, హీలియం గ్యాస్ పికప్ చేయడం, ఫెర్టిలైజర్ పికప్, అన్నీ నడుస్తూనే ఉంటుంది. వెళ్తుంది ఎంటీ షిప్, బయటికి ఫుల్. 120 షిప్స్ పర్ డే వెళ్తుండే. అంటే 60 అటువైపు 60 ఇటువైపు అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3-4 కూడా వెళ్ళట్లేదు. సో అది మళ్ళీ ఒక్కసారి ఆ పొజిషన్కి రావాలంటే ఇరాన్ షుడ్ అగ్రీ అన్నమాట. ఇప్పుడు ఇరాన్ అగ్రీ చేస్తారా లేదా? ఇప్పుడు మీరు ఈ 14 పాయింట్ మర్చిపోండి. ఇప్పుడు ఉన్న పాయింట్స్ 2. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ పెట్టాలి. ఇరాన్ అంటున్నారు స్టేట్ ఆఫ్ హార్మజ్ మేము ఓపెన్ పెట్టము, మాకు ఏమైనా డబ్బులు ఇవ్వాలి మీరు, ఒక టోల్ లాగా. ఆ టోల్కి మీరు ఏమైనా పని చేస్తారా, మీరు రోడ్ వేసినారా అంటే అది కూడా లేదు. ఇప్పుడు మన దగ్గర టోల్ కలెక్ట్ చేస్తారు, అవుటర్ రింగ్ రోడ్ కానీ. ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు రోడ్ వేశారు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళకి రిటర్న్ రావాలని చెప్పి టోల్ కలెక్ట్ చేస్తారు. ఒక పీరియడ్ ఉంటుంది, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయాలి రోడ్ని, లైట్లు కావని, రోడ్ కావని అన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదేలాగా ఇరాన్ అంటే మాకు డబ్బులు ఇవ్వండి. అటువైపు ఒమాన్ ఉన్నారు, ఇటువైపు. సో ఒమాన్ అండ్ ఇరాన్ నడిమిట్లో ఉన్న వాటర్వే ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మజ్. ఇప్పుడు షిప్స్ అన్నీ ఒమాన్ వైపు నుంచి వెళ్ళాలని చెప్పి యూఎస్ ఆర్డర్ ఇచ్చారు. ఇరాన్ అంటున్నారు ఒమాన్ వైపు నుంచి మేము వెళ్ళనీయం. ఇట్స్ లైక్ ఏ యూటర్న్ ఆల్మోస్ట్. చిన్నది 32 kilometers ఉన్నాయి వాటర్వే. 2 ships 3 ships అట్లా ప్యారలల్గా వెళ్ళొచ్చు ఒకటే టైంలో. సో ఇప్పుడు ఇరాన్ని ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ని ఓపెన్ పెడితే ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది, మనకి ఇక్కడ పెట్రోల్ ధరలు తగ్గించుకోవచ్చు మనం. అదే టైంలో ఇరాన్ దాన్ని అనుమతించట్లేదు, మాకు డబ్బులు ఇవ్వండి ముందంట. అక్కడే వీళ్ళిద్దరు నడిమిట్లో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. అదొకటి క్లియర్ అయితే దెన్ ఇట్ ఇస్ త్రూ. ఆర్ న్యూక్లియర్ వెపన్ కూడా, అది కూడా ఇరాన్ ఇప్పుడు దాన్ని అంత ఈజీగా ఇరాన్కి రాదనుకోండి. డైరెక్ట్లీ యూఎస్ హెస్ ఆల్రెడీ బాంబ్డ్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని లాస్ట్ జూలైలో బాంబ్ చేశారు. వాళ్ళు ఇంకా రిపేర్ చేయలేకపోయారు. అదంతా ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ వాళ్ళందరికీ ప్యాసేజ్ కదా సార్. ఇలా ఇరాన్ ఒక్కటే టోల్ కలెక్ట్ చేస్తుంది, అసలు టెక్నికలీ కూడా రాంగ్. వాళ్ళకి ఒక ట్రంప్ కార్డుగా మారిపోయింది ట్రంప్ వ్యతిరేకంగా, భయపెట్టి. అప్పుడు ఒక షిప్ మీద ఒక మిసైల్ కొట్టేస్తే అయిపోతుంది, ఆ షిప్ మంట పట్టుకుంటుంది మొత్తం. దాని తర్వాత ఆ షిప్ డిసేబుల్ చేసేస్తారు. చాలా ఈజీ, చిన్న ఒక $20,000 ఒక డ్రోన్తో కొట్టచ్చు మీరు. సో అమెరికా ఇప్పుడు ఏమంటే, మీరు ఒక షిప్ మీద కొడితే మీ బ్రిడ్జ్ మీద కొడతాం, ఒక షిప్ మీద కొడితే మీ పవర్ ప్లాంట్ మీద కొడతాం. సో దట్ ఇస్ ద వార్ గోయింగ్ ఆన్. సో ఇరాన్ కూడా అర్థమైపోయింది ఇది ఎక్కువ రోజులు మనం ముందుకు తీసుకెళ్ళలేము. సమ్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ హ్యాస్ టు కమ్. అన్ని పాయింట్లు అగ్రీ చేయకపోతే, అది కూడా కాకుండా ఇరాన్ది ఆల్మోస్ట్ $260 బిలియన్ చాలా బ్యాంకులలో పడి ఉన్నాయి. ఇది ఫ్రీజ్ చేశారని చెప్పారు. అమ్మిన ఆయిల్కి డబ్బులు రావట్లేదు వాళ్ళకి. అది ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది, మన దగ్గర కూడా ఉంది. మన బ్యాంకులో డబ్బులు పడి ఉన్నాయి, ఖతార్లో పడి ఉంది, సౌదీ అరేబియన్ బ్యాంక్స్లో ఉంది, యూరోపియన్ బ్యాంక్స్లో ఉంది. ఇరాన్ ఏమంటున్నారు, ఆ డబ్బులు మాకు ఇవ్వండి. యుఎస్ అంటున్నారు ముందు మీరు న్యూక్లియర్ వెపన్ ఆపండి టెక్నాలజీ, మీరు మిగతా దాంట్లో అన్ని అగ్రీ చేస్తే మీకు ఈ డబ్బులు ఇస్తాం మేము, అప్పుడు దాకా ఈ డబ్బులు మీకు ఇవ్వం. కొత్త ఆయిల్ అమ్ముకుంటే అది కూడా అమ్మనేయట్లేదు. సో ఇరాన్ ఈస్ కాట్ ఇన్ ఏం చెప్తారు, catch-22 సిచ్యుయేషన్ అంటాం ఇంగ్లీష్లో. వాళ్ళు చేస్తే వాళ్ళకి ప్రాబ్లం, చేయకుంటే కూడా ప్రాబ్లం. సో వాళ్ళు ఇప్పుడు అగ్రీ చేయాల్సిందే. సో దేర్ ఇస్ నో అవుట్ గో. దానికోసం ఇరాన్ ఇప్పుడు కొన్ని లాస్ట్ 2-3 డేస్లో చూస్తే క్వైట్ ఉన్నారు, కొంచెం ఎక్కువ బాంబింగ్ చేయట్లేదు. సో అది ఆపేశారు వాళ్ళ వైపు నుంచి. వాళ్ళకి ఇప్పుడు ఆయుధాలు తగ్గి ఉంటుంది స్టాక్, లేకుంటే వాళ్ళ దగ్గర ఏం చెప్తారు, ఎకనామిక్ సిచ్యువేషన్ అంత దారుణం అయిపోయింది. చూడాలి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు నెక్స్ట్ 1 weekలో ఏం నెగోషియేషన్ నడుస్తుంది, ఎవరు నెగోషియేట్ చేస్తారు, పాకిస్తాన్ చేస్తారా, ఖతార్ చేస్తారా, ఒమాన్ చేస్తారా, లేకుంటే సౌదీ అరేబియా చేస్తారా చూడాల్సి. ఎందుకంటే సౌదీ అరేబియా యుఏఈ నడిమిట్లో ఇంకో కాంపిటీషన్ ఉంది, అది కూడా మనకు చూడాల్సింది. అది సపరేట్ స్టోరీగా చేసుకోవచ్చు. యుఏఈ అండ్ సౌదీ అరేబియా ఆఫ్రికాలో కూడా వాళ్ళ పొజిషన్ స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారు. సొమాలీలాండ్ కానీ, ఎరిట్రియా కానీ, సుడాన్ కానీ, అక్కడ ఇంకొక స్టోరీ ఉంది. ఎందుకంటే రెడ్ సీ ఇటువైపు సౌదీ అరేబియా అండ్ యమన్ ఉంటే, ఇటువైపు ఆఫ్రికన్ నేషన్స్ ఉన్నాయి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. అక్కడ ఇంకొక మిలిటరీ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. సో పాసిబ్లీ పార్ట్ 2 క్యాన్ బి దాట్ అన్నమాట. కొత్త పీస్ ప్లాన్ ఉంది అసలు. మనకు చూస్తుంటే హమాజ్ వచ్చేసి వీళ్ళు వెపన్స్ వదిలేయాలి అని చెప్పేసి, ఇజ్రాయెల్ ఏమో సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి, ఫస్ట్ నువ్వు ముందు లేదంటే ఫస్ట్ నువ్వు అని చెప్పేసి ఇద్దరు చూస్తున్నారు. బట్ యుఎస్ రియల్ ఇంట్రెస్ట్ ఏముంది సార్ దీంట్లో? ప్రెసిడెంట్ ట్రంప్కి ఎప్పుడో గాజాని ఒక ట్రంప్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చాలని ఉంది ఆయనకి.
Right. అక్కడ విల్లాలు కట్టాలి, నేను మెడిటరేనియన్ రిసార్ట్స్ కడతానని చెప్పి ఆయన సంవత్సరం ముందు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక బోర్డు పెట్టారు. రైట్. దాంట్లో జాయిన్ కావాలంటే $1 బిలియన్ డిపాజిట్ చేయాలి. దాంట్లో పాకిస్తాన్ దూరారు, వాళ్ళు ఇప్పుడు దాకా 10 పైసలు ఇవ్వలేదు. సౌదీ అరేబియా ఉన్నారు, మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏం చేస్తారంటే గాజాని మొత్తం రీడెవలప్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న బాంబింగ్ తర్వాత గాజాని మళ్ళీ మీరు ఒక షేప్లో తీసుకురావాలంటే మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. గాజా మొత్తం ఫ్లాటన్ చేసేసారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిస్టరీ నుంచి చూస్తే గాజా ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది. ఇజ్రాయెల్ అనే ఒక దేశం మే 1948లో ఫామ్ అయింది. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎవరు ఇవ్వలేదు, వాళ్ళే ఓన్గా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళ ఇండిపెండెన్స్ అనమాట. ఆ పరిస్థితిలో ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మీరు చెప్పారు, నేను చాలా రోజులు నడుస్తున్న యుద్ధం అని 1948 నుంచి ఉంది. దాని ముందు కూడా జ్యూస్ వ్యతిరేకత అనేది ఒక పెద్ద ఫ్యాషన్గా ఉండే. మనం సెకండ్ వరల్డ్ వార్లో చూసారు, లక్షలాది జ్యూస్ని గ్యాస్ చేంబర్లో తీసుకెళ్ళి చంపేశారు జర్మనీలో హిట్లర్. ఆ జ్యూస్ అందరూ పారిపోయారు దానికన్నా ముందు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా మీరు రష్యన్ జ్యూస్ కనిపిస్తారు, మీకు యుక్రెయినియన్ జ్యూస్ కనిపిస్తారు, మీకు జర్మన్ జ్యూస్ కనిపిస్తారు, ఫ్రెంచ్ జ్యూస్, ఈవెన్ అమెరికన్ జ్యూస్. ప్రతి చోట్ల వాళ్ళ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. వాళ్ళ దాంట్లో ఒకటి ఉంటుంది, మన పార్సీ కమ్యూనిటీ లాగా వాళ్ళు. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ వాళ్ళు. ఓకే, వాళ్ళ దాంట్లో పేదరికం అది ఏమి ఉండదు వాళ్ళ దాంట్లో. సో ఈ జ్యూస్ అనేది మన దగ్గర కూడా వచ్చారు భారతదేశానికి. ఇన్ఫ్యాక్ట్ జూయిష్ లీడర్స్ ఇప్పుడు కూడా చెప్తారు, ఒక దేశం ఉండే సోలమన్ టైం నుంచి పారిపోయి వచ్చినప్పుడు మమ్మల్ని ఓపెన్ ఆర్మ్స్గా స్వీకరించిన ఒకటే దేశం భారతదేశం. ది ల్యాండెడ్ ఇన్ బాంబే, క్రాంగనూర్ అని చెప్పి మా ఇంటి నుంచి ఒక 16 కిలోమీటర్ దూరంలో క్రాంగనూర్ పోర్ట్ ఉండే. ఇప్పుడు కూడా ఉంది కానీ ఇప్పుడు చిన్న పోర్ట్, ఆ టైంలో చాలా పెద్ద పోర్ట్ ఉండే. దే ల్యాండెడ్ దేర్. అక్కడ ఒక సినగాగ్ ఇప్పుడు కూడా ఉంది పాతది. అప్పుడున్న కొచ్చిన్ రాజా వీళ్ళ దగ్గర ఏం చెప్పారంటే, మీకు అక్కడి నుంచి గురువాయూర్ దాకా మొత్తం ల్యాండ్ మీకు ఇచ్చేస్తాం, మీరు అక్కడ మీరు ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు కొచ్చిన్కి వెళ్ళారు. కొచ్చిన్లో మీరు ఇఫ్ యూ హెడ్ గాన్ టు కొచ్చిన్, జూ టౌన్ అని చెప్పి ఒక పెద్ద పాత సివిలైజేషనల్ ఎంటిటీ కనిపిస్తుంది మీకు. దాని నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే మీరు ఏదో 17th సెంచరీలో ట్రాన్స్పోర్ట్ అయినట్లు ఉంటుంది మీకు. దాని ఎండింగ్లో ఒక జూయిష్ సినగాగ్ ఉంది. ఆ సినగాగ్కి అడ్డుకున్న అదే కాంపౌండ్ వాళ్ళు అటువైపు ఒక మందిరం ఉంది, టెంపుల్ ఉంది. ఓకే, వెరీ ఓల్డ్ కొచ్చిన్ రాజా వాళ్ళది టెంపుల్ ఒకటి. సో వాళ్ళు ప్రతి దేశానికి వెళ్ళి సెటిల్ అయ్యారు వాళ్ళు. కానీ వాళ్ళ దేశం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర లేకుండే ముందు. ఇప్పుడు కూడా అరబ్ వరల్డ్ ఎప్పుడు అంగీకరించట్లేదు దట్ ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్. ఇరాన్ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉండకూడదు, ఇజ్రాయెల్కి ఉండడానికి అధికారం లేదు. ఏం తప్పు చేశారండి ఇజ్రాయలీస్? వాళ్ళు ఇప్పుడున్న ఇజ్రాయెల్ అన్న ఇప్పుడున్న టెరిటరీని వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది మన దేశమే. వాళ్ళకంటే చెప్పుకోవడానికి ఒక దేశం లేకుండే. సో వాళ్ళు ఏం చేశారు, అరబ్ ట్రేడర్స్ దగ్గర నుంచి పెద్ద డెజర్ట్ ఉండే, ఆ డెజర్ట్ని ముక్కలుగా కొనుక్కున్నారు వాళ్ళు. జూయిష్ బిజినెస్ మ్యాన్ కొనుక్కొని వాళ్ళ గవర్నమెంట్కి అప్పగించేసి చెప్పారు, ఇది నౌ ఇట్స్ ద గ్రేటర్ ఇజ్రాయెల్. అది కాగానే మనకు తెలిసింది ఇమీడియట్లీ ఇజ్రాయెల్ ఫామ్ కానీ ఇజ్రాయెల్ మీద దాడులు మొదలైనవి. మీరు చెప్పారు యుద్ధాలని. యుద్ధం ప్యాలెస్టీన్ నుంచి మొదలు పెట్టలేదు. ఈజిప్ట్, సిరియా, జార్డన్, ఇరాక్ వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ముందు 6 Day వార్ ఉండే, దాని తర్వాత ఇంకొక యుద్ధం ఉండే. అన్నిట్లో ఇజ్రాయెల్ వీళ్ళని ఓడించారు. దట్ టైం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ లేవు, కానీ అమెరికన్ జ్యూస్ వీళ్ళని చాలా పెద్ద రీతిలో సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఆ టైంలో మిసైల్ కానీ బాంబులు కానీ ఏం లేకుండే. బేసిక్ దాంతో పోరాటం చేసి గెలిచారు ఇజ్రాయెల్. అండ్ ఈచ్ టైమ్ దే వెంట్ అహెడ్. అంటే వాళ్ళు సైనా పెనిన్సులా ఆక్యుపై చేసుకున్నారు ఈజిప్ట్ దగ్గర నుంచి. జార్డన్ వైపు నుంచి ఉన్న ఒక ఏరియా తీసుకుని నౌ వాట్స్ కాల్డ్ వెస్ట్ బ్యాంక్ నౌ. తర్వాత క్యాంప్ డేవిడ్లో ఒక అగ్రిమెంట్ జరిగింది, మనకు తెలిసిందే, జిమ్మీ కార్టర్ టైంలో. దాంట్లో ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టీన్ అంటే అప్పుడు యాసిర్ అరాఫాత్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ ఇట్సాక్ రబీన్ అనుకుంటాను, ఇజ్రాయెల్ వైపు నుంచి ఒక ఒప్పందం చేశారు, పీస్ అకార్డ్ చేశారు. అంటే మేము అన్ని యుద్ధాలను ఆపేస్తున్నాం అని చెప్పేసి. దాని తర్వాత పిఎల్ఓ అనే ఆర్గనైజేషన్, ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, వాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. యాసిర్ అరాఫాత్ వాళ్ళ ఆయుధాలన్నీ సరెండర్ చేసి దే వెంట్ టు ద పీస్ఫుల్ వే. కానీ దాంట్లో కొంతమంది ఎలిమెంట్స్ ఇప్పుడున్న హమాస్గా మారిపోయారు. ఓకే, అప్పుడు అర్థం చేసుకోండి. సో ప్యాలెస్టీనియన్ అథారిటీకి ఈ క్యాంప్ డేవిడ్ అకార్డ్ ప్రకారం అప్పగించిన 2 ప్రాపర్టీస్, ఒకటి గాజా వైపు ఉన్నది, ఇంకోటి వెస్ట్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్యాలెస్టీనియన్ అథారిటీ వెస్ట్ బ్యాంక్లో కంట్రోల్లో ఉన్నారు.
కానీ గాజా వైపు వాళ్ళ కంట్రోల్లో లేదు. అక్కడ హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి సహాయం చేసేది మొత్తం ఇరాన్. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్ ఇంక్లూడింగ్ డిప్లొమాటిక్ సపోర్ట్ ఇచ్చేది వీళ్ళు, మెయిన్లీ ఇరాన్ అన్నమాట. కానీ అరబ్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళని ఇండైరెక్ట్గా, అంటే ఆయుధాలు ఇవ్వకుండా వాళ్ళకి డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తారు. ఇజ్రాయెల్ని మేము అంగీకరించాము చెప్పాను చూడండి, ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. దాని తర్వాతని 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు పాలెస్టైన్, వీళ్ళిద్దరూ కోఎగ్జిస్ట్ కావాలని. కానీ ఇజ్రాయెల్ దాన్ని అంగీకరించట్లేదు. ఇజ్రాయెల్ సైడ్ మా మీద ఎప్పుడు దాకా దాడులు నడుస్తూనే ఉంటాయో వీ విల్ నాట్ అగ్రీ టు అ పాలెస్టైన్. సో అదొక ఆన్గోయింగ్ డిస్ప్యూట్ ఉంది. దీని నడిమిట్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాల్డ్ అబ్రహాం అకార్డ్. ఈ అబ్రహాం అకార్డ్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే దట్ వీ విల్ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయాల్సి వస్తుంది అరబ్ నేషన్స్. సో దాంట్లో మనం చూసాం యూఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్, ఇట్లాంటి దేశాలు దే రికగ్నైజ్డ్ ఇజ్రాయెల్. ఎలాల వాళ్ళ నేషనల్ ఎయిర్లైన్ టెల్-అవీవ్ నుంచి ఫ్లైట్ కూడా చేసింది దుబాయ్కి. దే ఫ్లూ అన్ ఎయిర్క్రాఫ్ట్. సో నార్మలైజ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మీ యుద్ధం నడుస్తున్నప్పుడు ఇరాన్తో ఉన్న యుద్ధాల్లో ఇజ్రాయేలీ ఆర్మీ టెక్నీషియన్స్ యుఏఈలో ఉన్నారు. ఆలోచించండి, యుఏఈ అంటే ఒక ఇస్లామిక్ నేషన్, అంటే ఎమిరాట్స్ వాళ్ళు, అండ్ ఇజ్రాయెల్ ఏమో ఈ ఇస్లామిస్ట్ వాళ్ళది స్వాన్ ఎనిమీ, వాళ్ళది అందరికన్నా పెద్ద ఎనిమీ వాళ్ళు. కానీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ సిస్టమ్ తీసుకొచ్చి, ఐరన్ డోమ్ తీసుకొచ్చి యుఏఈని కాపాడుతున్నారు. ఇది మీరు ఒక 5-10 సంవత్సరాల ముందు కళ్ళలో కూడా మీరు కలలేరు. అట్లా దట్ ఈస్ హౌ ఇట్ హస్ బీన్ డన్ అన్నమాట బై ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ స్లోలీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది మేము ఇజ్రాయెల్లో ఉంటే మా మీద దాడులు నడుస్తూనే ఉంటాయి. సో వాళ్ళు సొమాలీ ల్యాండ్ కానీ, ఇటువైపు హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇథియోపియా కానీ, అట్లాంటి రాష్ట్రాల్లో ఇజ్రాయెల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారు విత్ యుఏఈ, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు ఈ గాజా యుద్ధం జరిగింది కూడా మనకు తెలుసు. హ్యాపెండ్ అబౌట్ 3.5-4 years ago. అది October 7th జరిగిన ఒక మ్యాసకర్. అక్కడ గాజా నుంచి ఉన్న పాలస్టీనియన్ టెర్రరిస్ట్ వచ్చి, హమాస్ దట్ ఈస్, వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఇజ్రాయేలీ సిటిజన్స్ 1200 మందిని చంపేశారు. మెన్, ఉమెన్, చిల్డ్రన్ రేప్ చేశారు వాళ్ళని. అది కాకుండా ఒక ఆల్మోస్ట్ 1100 మందిని హాస్టేజ్గా తీసుకెళ్ళారు. తర్వాత కొంతమంది రిలీజ్ చేశారు ఇమ్మీడియట్గా. దాంతో మెల్లమెల్ల రిలీజ్ చేసుకుంటే లాస్ట్లో ఆల్మోస్ట్ 29 people డైడ్. వాళ్ళ కస్టడీలో చనిపోయారు, హమాస్ కస్టడీ. సో ఇజ్రాయెల్ బాంబింగ్ మొదలుపెట్టారు అప్పుడు October 7 తర్వాత. వాళ్ళు ఇమ్మీడియట్గా దే స్టార్టెడ్ రిటాలియేషన్. దాంతో హమాస్ అనే ఒక ఆర్గనైజేషన్ మీద కంటిన్యూస్ దాడి. ఎందుకంటే హమాస్ అనేది మనం ఇరాన్ స్పాన్సర్ చేసిన ఆర్గనైజేషన్కి డబ్బులు ఎప్పుడు తక్కువ లేకుండే, మస్తు డబ్బులు ఉండే వాళ్ళు అండర్ గ్రౌండ్ టనల్స్ కట్టుకున్నారు. హాస్పిటల్ కింద, స్కూళ్ళ కింద, కాలేజీల కింద, ఏదైనా ఎక్కడైనా ఒక స్ట్రక్చర్ ఉంటే దాని కింద మొత్తం టనల్స్ కట్టుకున్నారు వీళ్ళు టెర్రరిస్ట్ హమాస్ వాళ్ళు. ఇజ్రాయెల్ వాళ్ళు బాంబ్ చేయగానే ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న హెల్త్ అథారిటీ అనే ఒక అథారిటీ ఉంది, అది హమాస్ది యాక్చువల్లీ. ఓకే, గాజా హెల్త్ అథారిటీ చెప్పారు 200 మంది చనిపోయారు. ఇట్స్ యాక్చువల్లీ హమాస్ మేకింగ్ దట్ స్టేట్మెంట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఇజ్రాయెల్ కంటిన్యూస్గా వీళ్ళ మీద దాడి చేయడం, తర్వాత వీళ్ళు బార్డర్ క్రాస్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళ సోల్జర్స్ గాజాలో ఎంటర్ అయ్యారు. అక్కడ వాళ్ళ మెయిన్ లీడర్స్ అందరిని చంపేశారు. మీకు తెలిసింది ఇస్మాయిల్ హనియా అని చెప్పి వాళ్ళకి పెద్ద లీడర్ని ఇరాన్లో చంపారు, తెహరాన్లో. ఆయన దీనికన్నా ముందున ఇరానియన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయనకు సంతాపం తెలపడానికి వచ్చిన మనిషిని ఆయన రూమ్లో ఆయన బెడ్ కింద బాంబు పెట్టి పేల్చేశారు. పక్కనున్న బాడీగార్డ్కి ఏం కాలేదు. ఆలోచించారు. దట్ ప్రిసైజ్ ఇజ్రాయెలీస్ అనమాట. దాని తర్వాత మనకు తెలిసిందే యహ్యా సిన్వార్ వాళ్ళ ఇంకొక లీడర్ ఉండే, ఆయన్ని అక్కడే గాజాలో చంపేశారు. ఇది ఇజ్రాయెల్ పాలసీ అనమాట. వాళ్ళు ఏ టెర్రరిస్ట్ అన కానీ వాళ్ళు ఇడవరు. 5-10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఎంటబడి వాళ్ళు చంపేస్తారు. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి అట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ 71 ఐ థింక్ ఇట్ వాస్ దట్ ఒలింపిక్స్ మ్యాసకర్. ఒలింపిక్స్లో 11 మంది ఇజ్రాయేలీ అథ్లీట్స్ని చంపేశారు PLO, పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, యాసిర్ అరఫాత్. ఇజ్రాయెల్ వాళ్ళు ఎంటబడ్డారు. ఐ థింక్ దే వర్ 8 of them. 8 మంది ఎంటబడి లాస్ట్ ఆయన్ని ఒక 10 సంవత్సరాల ముందు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో చంపారు. వన్స్ వాళ్ళ సీక్రెట్ సర్వీస్ మీకు తెలిసిందే మొసాడ్, ఇట్స్ మోస్ట్ ఫేమస్. షిన్బెట్ అని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ సీక్రెట్ సర్వీస్ ఇంకోటి ఉంది. ఒకసారి మొసాడ్ ఒక టార్గెట్ మీద వాళ్ళు కన్ను పెడితే అంత సంగతి, దాట్ ఫెలో ఇస్ గాన్, ఫినిష్డ్. ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముందు కూడా హిస్టారిక్లీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది.
ఇన్ఫ్యాక్ట్ మొన్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ వీళ్ళందరూ సో కాల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నారు, ఇజ్రాయెల్కి అన్నిటికంటే ఎక్కువ ఆయుధాలు ఇప్పుడు సప్లై చేస్తుంది భారతదేశం. ఓకే. ఎందుకంటే అమెరికా వైపు నుంచి వాళ్ళకి ఆయుధాలు తగ్గించేశారు అమెరికా కొంచెం. సో అప్పుడే బెంజమిన్ నెటన్యాహు చెప్పారు, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, మీ దగ్గర నుంచి ఆయుధాలు రాకపోతే కూడా మాకు ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో వీ హ్యావ్ ఎన్ ఇజ్రాయలీ యూనిట్ కాల్డ్ ఎల్బిట్ సిస్టమ్స్ అని, వాళ్ళతో మనకు ఒక జాయింట్ వెంచర్ ఉంది ఇక్కడ, మన ఆర్మీ కోసం కూడా సప్లై చేస్తారు వాళ్ళు. కార్గిల్ యుద్ధంలో మనకి చాలా మటుకు హెల్ప్ చేస్తారు ఇజ్రాయలీస్, ఆయుధాలు కానీ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కానీ, ఎందుకంటే యుఎస్ అది జీపీఎస్ ఆఫ్ చేసేసారు మనకి. సో దాని తర్వాత బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, అక్కడ ఉన్న సెమినరీ మీద కొట్టారు, మద్రసా లాంటిది. బయట నుంచి చూసే బిల్డింగ్ అట్లనే ఉంది, కానీ లోపల బాంబ్ డ్రిల్ చేసి లోపల వెళ్ళి బ్లాస్ట్ అవుతుంది. నస్రుల్లా అని చెప్పి మన లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా చీఫ్ని అట్లని చంపారు. ఆయన 3 ఫ్లోర్లు కింద ఉన్నారు సెల్లార్లో, 3 ఫ్లోర్లు డ్రిల్ చేసుకుంటా వెళ్ళి సెల్లార్లో వెళ్ళి బ్లాస్ట్ అయింది. అండ్ ఈ డైడ్ ఆఫ్ ద బ్లాస్ట్, ఏం కాలేదు అని అట్లా చైర్లో కూర్చున్నాడు అట్లనే ఇప్పుడు కూడా చనిపోయినప్పుడు. సో ఇజ్రాయెల్కి ఒక పాలసీ ఉంది, వాళ్ళు టెర్రరిజాన్ని ఎప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ, రైట్ ఫ్రమ్ బెన్ గ్యూరియన్ వాళ్ళ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి గోల్డా మీర్ హూ 6 డే వార్ టైంలో ఉన్న ప్రధానమంత్రి కానీ, దిస్ ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ బై ద వే ఇన్ ద వరల్డ్, వీళ్ళందరూ ఒక్కటే ఏముంది వాళ్ళకి, మా దేశం మేము కాపాడుకోవాలి, మమ్మల్ని ఎవరు హెల్ప్ చేయరు. ఇప్పుడు అఫ్కోర్స్ యూఎస్ హెల్ప్ చేస్తున్నారు, ఎందుకంటే యూఎస్కి ఏ యూఎస్ ప్రెసిడెంట్ అయినా కానీ, ఏ యూఎస్ కాంగ్రెస్ మ్యాన్ అయినా కానీ, వాళ్ళకి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఇజ్రాయెల్ లాబీ, జూయిష్ లాబీ చాలా పవర్ఫుల్ అమెరికాలో. అక్కడున్న ఫైనాన్స్ కంట్రోల్ చేసేది వాళ్ళే, స్టాక్ మార్కెట్ కంట్రోల్ చేసే వాళ్ళే, అక్కడున్న పొలిటికల్ ఫండింగ్ కంట్రోల్ చేసే వాళ్ళే. సో ఇజ్రాయలీ జూయిష్ లాబీ అనేది చాలా పవర్ఫుల్ అమెరికాలో. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా వచ్చి మన ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాను, నేను నెట్న్యాహుని తిట్టాను, అది చెప్పాను, ఇది చెప్పాను చెప్పారు, వితిన్ 2 వీక్స్ మళ్ళీ నెట్న్యాహుతోని హలో బేసిస్లో వచ్చేసారు. ఇస్ నో చాయిస్ అన్నమాట. సో ఇది జరుగుతుంది. సో ఇప్పుడున్న ఈ ఒప్పందం మనం చూడాల్సిందే ఎక్కడ దాకా వెళ్తుంది. ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఓకే ఓకే రైట్ సార్. అండ్ ఆల్సో కమింగ్ టు ఖతర్ అండ్ ఈజిప్ట్, టర్కీ, వీళ్ళ రోల్ ఏముంటుంది సార్ దీంట్లో? ఇది ఫస్ట్ ఈ పాలెస్టైన్ ప్రాబ్లం పక్కన పెడితే మనం ఈ యుద్ధం ఇరాన్ యుఎస్ ఇజ్రాయెల్ బాంబింగ్ ఫస్ట్ జరిగింది లాస్ట్ ఇయర్ జూలైలో, మీకు గుర్తుంటుంది. జూలైలో బాంబింగ్ చేశారు వీళ్ళు, అండ్ దాంట్లో వీళ్ళ ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కొట్టారు వాళ్ళు. అది B-2 బాంబర్స్ యూజ్ చేశారు యూఎస్, అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కూడా యూజ్ చేశారు. వాళ్ళ ప్రైమర్ ఏమంటే ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ని ధ్వంసం చేయడం అని. పికాక్స్ మౌంటైన్ అని చెప్పి ఒక మౌంటైన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, అక్కడ కూడా చేశారు బాంబింగ్. తర్వాత మనం చూసాం క్వైట్ అయిపోయారు, 6 రోజులు నడిచింది ఆ యుద్ధం. తర్వాత మనం నెక్స్ట్ చూసింది ఫిబ్రవరి 28 తారీఖు, వెన్ ఆయతుల్లా ఖమనీ, ఇప్పుడున్న ముస్తఫా ఖమనీ వాళ్ళ ఫాదర్ అనగానే చంపేశారు. దాంతోపాటు 40 మంది కమాండర్స్ ఒక మీటింగ్లో ఉన్నారు వీళ్ళందరూ. ఆ మీటింగ్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేశారు. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ జాయింట్ బాంబింగ్ జరిగింది అదొకటి. దాని తర్వాత ఆ యుద్ధం ఎక్స్ప్లోడ్ అయింది, మనం చూసాం. ఇరాన్ ఏం చేస్తారంటే వాళ్ళ మీద అయినా దాడి చేయగానే వాళ్ళు ముందు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు, తర్వాత చుట్టుపక్కల దేశాల మీద అందరి మీద దాడి చేస్తారు. అది కువైత్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఇరాక్లో ఉండొచ్చు, ఇరాక్లో ఒక పార్ట్ ఆఫ్ ఇరాక్, దెన్ ఆఫ్కోర్స్ సౌదీ అరేబియా, ఖత్తర్, ఈవెన్ ఒమాన్, ఇప్పుడు జార్డన్ కూడా. వీళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడ అమెరికన్ బేసెస్ ఎక్కడెక్కడ ఉందో, ఎయిర్ ఫోర్స్ బేస్డ్, అండ్ అమెరికన్ నేవల్ బేస్ ఎక్కడెక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ దగ్గర అమెరికన్ 5th ఫ్లీట్ ఉంది, ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్లీట్ ఆఫ్ వార్షిప్స్, వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇది నడుస్తూనే ఉంది. సో ప్రెసిడెంట్ ట్రంప్ మీకు గుర్తుంటుంది, ప్రతి 3 వారాలకు ఒకసారో 2 వారాలకు ఒకసారో యుద్ధం ఆపేస్తున్నాను నేను, మళ్ళీ పీస్ టాక్స్ అంటారు. మళ్ళీ పాకిస్తాన్ వస్తారు, ఖత్తర్ వస్తారు, వీళ్ళు మాట్లాడతారు, ఏదేదో చేస్తారు. డైరెక్ట్గా యుఎస్ అండ్ ఇరాన్ ఎప్పుడు మాట్లాడరు. వీళ్ళు నడిమిట్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఈ రూమ్ నుంచి అక్కడ పరిగెత్తారు, వాళ్ళు ఆ రూమ్ నుంచి ఇక్కడ పరిగెత్తారు. పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఈ కాగితం తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు, ఆ కాగితం తీసుకెళ్ళి ఇక్కడ వస్తారు. ఇది చాలా రోజులు నడుస్తుంది. దాని తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది ఒకటి, 45 రోజుల తర్వాత ఆఫ్ యుద్ధం, ఫిబ్రవరి 28 నుంచి అక్కడి నుంచి 45 డేస్ తర్వాత సీజ్ ఫైర్ తీసుకొచ్చారు. ఈ సీజ్ ఫైర్ తర్వాత చర్చలు మళ్ళీ నడిచి లాస్ట్లో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చారు, మీకు గుర్తుంటుంది, MOU 14-point MOU. దాంట్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానీ, ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్ గురించి కానీ మొత్తం డీటెయిల్గా కాకుండా అట్లీస్ట్ ఒక మెన్షన్ చేశారు. దీని నుంచి ఇది ఓన్లీ MOU, ఇంకా డీటెయిల్ డిస్కషన్ చేసుకొని ఒక అగ్రిమెంట్కి వద్దామని. ఆ అగ్రిమెంట్ ఎప్పుడు రాలేదు, రాదు కూడా. అక్కడే ప్రాబ్లం వచ్చిందంటే ఇరాన్ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద వెపన్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. మనం దీని నుంచి యుద్ధం ముందు ఎవరు వినలేదు ఈ పేరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని, కానీ యుద్ధం తర్వాత మన పెట్రోల్ ప్రైస్ పెరిగినప్పుడు,
డీజిల్ ప్రైస్ పెరిగినప్పుడు, గ్యాస్ ప్రైస్ పెరిగినప్పుడు అందరికీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఏంటని తెలుసు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నేరో వాటర్ వే అనమాట. అది పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వస్తూ ఒక పాయింట్కి వచ్చినప్పుడు ఒకవైపు ఇరాన్, ఒకవైపు ఒమాన్ ఉంటుంది. అక్కడ ఒక యూటర్న్ తీసుకుంటాం. అండ్ ద నారోయెస్ట్ విత్, ద వైడెస్ట్ విత్ ఇస్ అక్కడ ఆ స్పాట్లో 32 కిలోమీటర్లు. సో షిప్స్కి వెళ్ళడానికి చాలా నేరో అనమాట. ఒక యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా షిప్స్. అది చాలా మటుకు స్కిల్డ్ క్యాప్టెన్సే హ్యాండిల్ చేస్తారు ఈ షిప్స్ అన్నీ. అది కూడా అన్నీ మోస్ట్ ఆఫ్ దమ్ ఐదర్ ఎల్పిజి ఆర్ సిఎన్జి, లేకుంటే వెరీ అల్ట్రా హై క్యారియర్స్ అంటారు. అంటే 2 మిలియన్ బ్యారెల్స్, 3 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్తారు, ఆయిల్ తీసుకెళ్తారు, క్రూడ్ ఆయిల్. అది కాకుండా ఫర్టిలైజర్, గ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ హీలియం గ్యాస్. మన దగ్గర ఈ క్రైసిస్ మొదలైనప్పుడు చాలా హాస్పిటల్స్లో ఎంఆర్ఐ స్కాన్స్ ఆగిపోయినాయి. ఎందుకంటే ఈ ఎంఆర్ఐలో ఉన్న మ్యాగ్నెట్స్ని కూల్ చేయడానికి హీలియం గ్యాస్ యూజ్ చేస్తారు. ఆ గ్యాస్ వచ్చేది అక్కడి నుంచి, వెస్ట్ ఏషియా నుంచి. సో ఇక్కడ అన్ని ఎంఆర్ఐలు పోస్ట్పోన్ అయినాయి అనమాట, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ అని. సో ప్రతి దానికి అక్కడి నుంచి ఎరువులు, ఫర్ ఎగ్జాంపుల్ మన రైతులకు కావాల్సింది. అమెరికన్ ఫార్మర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యారు. ఫర్టిలైజర్ ఆగిపోయింది. ఎందుకంటే ఇదన్నీ బై ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ బై ప్రొడక్ట్స్. ఇదన్నీ క్రూడ్ ఆయిల్ నుంచి మీకు డీజిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఫర్టిలైజర్, అక్కడి నుంచి మళ్ళీ గ్యాసెస్, అది హీలియం ఉండొచ్చు, మిగతా గ్యాస్ ప్రొపేన్ ఉండొచ్చు. ఇట్లాంటి అన్ని ప్రోడక్ట్స్ ఆగేస్తుంది. 20% ఆఫ్ వరల్డ్ సప్లై, ఆయిల్ సప్లై ఆ రూట్ నుంచి బయటకు వచ్చి ఏషియాకి వెళ్తుంది మోస్ట్లీ. మన వైపు ఇండోనేషియా, ఈవెన్ చైనా, ఫిలిపీన్స్, సింగపూర్ అందరికి వెళ్తుంది, అటువైపు వెళ్తుంది. సో ఇది ఇంపాక్ట్ అయిపోయింది. సో న్యాచురల్లీ ప్రైసెస్ పెరిగాయి. ఎందుకంటే బ్లాకెట్ పెట్టారు. ఇరాన్ అన్నారు మేము షిప్స్ని వెళ్ళనీయం అక్కడి నుంచి. అమెరికా అన్నారు ఓకే ఫైన్, వీ విల్ స్టాప్ యువర్ షిప్స్ అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ షిప్లు ఆపేశారు, ఇరానియన్ షిప్స్ని. ఇప్పుడు మనకు తెలిసి ఈ చర్చలు ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు స్విట్జర్లాండ్లో ఒక ఒప్పందం చేశారు, మాట్లాడారు, పెద్ద అనౌన్స్మెంట్ అంతా జరిగింది. పాకిస్తాన్ కూడా మేము కూడా సంతకం పెడుతున్నాం, వాళ్ళు కూడా పెట్టారు. కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ మీరు చదివితే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్లీ వర్డెడ్. ఒక చాట్ జీపీటీలో తీసి మీరు బయటకు వేసినట్లు అగ్రిమెంట్ లాగా ఉంది ఇది. చాట్ జీపీటీ ఇంకా బాగుంటుంది. అది కూడా ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని పాయింట్ నెంబర్ 5లో ఉంది. అడ్మినిస్టర్ అంటే ఏంటి? ఇరాన్ అంటున్నారు అంటే మా కంట్రోల్లో ఉంటుంది అని. అమెరికా అంటున్నారు కాదు. అడ్మినిస్టర్ అంటే కంట్రోల్ కాదు. ఓకే, యూ విల్ ఓన్లీ టేక్ కేర్. షిప్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళని సహాయం చేయాలంటే ఏదైనా ప్రాబ్లం అయితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు వాళ్ళని హెల్ప్ చేస్తారు. లేకుంటే ఎక్కడైనా శాండ్ బార్ వెళ్ళి కొట్టేస్తే శాండ్ బార్ దగ్గర ఉన్న దాన్ని బయట గుంజి తీసుకొచ్చి టగ్ బోట్ యూజ్ చేస్తారు. ఇది అడ్మినిస్టర్. ఇరాన్ అంటున్నారు కాదు, మేము అక్కడి నుంచి వెళ్తున్న ప్రతి షిప్కి మేము టోల్ ఛార్జ్ చేస్తాం. బట్ యు ఆర్ నాట్ సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది. అక్కడ ఈజిప్షియన్ గవర్నమెంట్ మొత్తం దాన్ని కంట్రోల్ చేస్తారు. సూయజ్ కెనాల్లో షిప్స్ రెండు లెవెల్లో ఉంది. ఒక సీ ఇక్కడ ఉంది, ఇంకో సీ ఇక్కడ ఉంది, అరేబియన్ ఎక్కడ ఉంది, మెడిటరేనియన్ అక్కడ ఉంది. సో ఈ సీస్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ షిప్ని తీసుకొచ్చి వాటర్ లెవెల్ డిక్రీజ్ చేస్తారు. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అది. అండ్ షిప్స్కి ఒక మ్యాక్సిమం విడ్త్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ చేయరు. ఎందుకంటే మ్యాన్ మేడ్ కెనాల్ అది. జస్ట్ లైక్ పనామా కెనాల్ మన అటువైపు అమెరికా వైపు, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాని డివైడ్ చేశారు. లేకుంటే మొత్తం తిరిగి వెళ్ళాలి మీరు. అదర్వైజ్ షిప్స్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా మొత్తం తిరిగి ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్రికా నుంచి తిరిగి అట్లా యూరోప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ లైక్ ఏ షార్టర్ రూట్ అనమాట. కానీ దాని నుంచి అల్ట్రా హై క్యారియర్స్ వెళ్ళలేదు, ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కువ తీసుకెళ్ళలేదు, కంటైనర్ కార్గో ఎక్కువ వెళ్తుంది. ఆ స్ట్రైట్ కూడా ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది. మీకు తెలిసిందే, బాబల్ మందేబ్ అంటారు దాన్ని. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అదర్ సైడ్ ఇస్ బాబల్ మందేబ్. బాబల్ మందేబ్ నుంచి ఈ షిప్స్ అన్నీ ఇప్పుడు సూయజ్ కెనాల్ వైపు వెళ్తుంది. ఒకవైపు పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చిన షిప్పులు కొన్ని ఏషియాకి వెళ్ళిపోతుంది, కొన్ని ఇటువైపు వచ్చి బాబల్ మందేబ్ నుంచి ఇట్ గోస్ వయా సౌదీ అరేబియా, ఒకవైపు నుంచి ఈజిప్ట్ నుంచి ఇట్ గోస్ టు సూయజ్ కెనాల్. ఇప్పుడు ఇదంతా ఆగిపోయింది మొత్తం. ఇప్పుడు ఇటువైపు హూతీలు ఉన్నారు. హూతీస్ ఆర్ సిట్టింగ్ ఇన్ యమన్. వీళ్ళు థర్డ్ హెచ్ ఇరాన్ది. హెజ్బుల్లా, హమాస్, హూతీస్ అనేది ఒక చిన్న రెబల్ గ్రూప్, ఒక టెర్రరిస్ట్ గ్రూప్. వాళ్ళు యమన్లో ఉన్న గవర్నమెంట్ని వాళ్ళు ఒక మేజర్ పోర్షన్ క్యాప్చర్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ సనా, వాళ్ళ క్యాపిటల్. సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ రెబెల్స్ చేతిలో ఉంది. ఇంకొక హాఫ్లో 2 ముక్కలు ఉన్నాయి. ఇంకా దాంట్లో ఒక ముక్కని సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఒఫీషియల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. ఇంకొక సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ అని ఉంది, వాళ్ళని సపోర్ట్ చేసేది యూఏఈ. కానీ ఇప్పుడు యూఏఈ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళని. పెద్ద ఇష్యూ జరిగింది సౌదీ అరేబియా యూఏఈ నడిమిట్లు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఈ ఒప్పందంతో గాజాల పీస్ వస్తుందంటే ఇది అన్ని లింక్ ఉంది అంతా. ఇరాన్ అంటున్నారు ఎప్పుడు దాకా ఇజ్రాయెల్ అక్కడ ఉంటారో మేము బాంబింగ్ చేస్తూనే ఉంటాం, అట్ ఈస్ హమాస్ విల్ కంటిన్యూ అటాక్. కానీ హమాస్ని మొత్తం లీడర్షిప్తో సహా వాళ్ళ ఫుట్ సోల్జర్స్ని కూడా లార్జ్ ఎక్స్టెంట్ ఇజ్రాయెల్ ఫినిష్ చేసేసారు. నిన్న కూడా 7 చంపారు. ఇప్పుడు హమాస్ దిగి వచ్చారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇంకా ముందుకు వెళ్ళాలంటే మేము
ఒక పొలిటికల్ అవుట్ఫిట్గా మారాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పట్లేదు దాని గురించి. రైట్. ఇప్పుడు మీరు దానికి ఒక ప్యారలల్ ఎగ్జాంపుల్ చూడాలంటే హెజ్బుల్లా లెబనన్లో. లెబనన్ ఒక టైంలో, లెబనన్ ఇస్ ఆన్ నార్త్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. సో సౌత్ లెబనన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంటారు ఈ హెజ్బుల్లా టెర్రరిస్ట్. లెబనన్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. ఇట్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ అట్ వన్ టైం బై ద వే. ఇప్పుడు ఇస్లామిక్ అయిపోయింది. ఇప్పుడు 16% ఉన్నారు క్రిస్టియన్స్ అక్కడ. దాంట్లో చాలా మటుకు ఈ హెజ్బుల్లా వచ్చి కూర్చున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి షియా ముస్లిమ్స్ ఇరాన్ నుంచి వచ్చి సిరియా నుంచి వాళ్ళు దూరి దే కమింగ్ టు లెబనన్. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 18% ఈ షియాస్ ఉన్నారు. అండ్ వాళ్ళ పొలిటికల్ అవుట్ఫుట్ పేరు హెజ్బుల్లా. వాళ్ళకు ఒక ఆర్మీ అవుట్ఫుట్ ఉంది, అట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఒకటి ఉంది, దాని పేరు కూడా హెజ్బుల్లా. ఈ హెజ్బుల్లా నుంచే 14 నుంచి 16 మంది ఎంపీలు లెబనీస్ పార్లమెంట్లో కూర్చుంటారు. ఆలోచించి. సో మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే గాజా రీకన్స్ట్రక్షన్లో ఇదొక ఎఫర్ట్ ఉంటుంది దట్ హమాస్ని ఒక పొలిటికల్ ఫోర్స్గా మార్చడానికి. అదే టైంలో వాడిని కౌంటరాక్ట్ చేయడానికి అక్కడ పాలస్టీనియన్ అథారిటీ, యాసిర్ అరాఫాత్ ది ఒరిజినల్ పాలస్టీనియన్ అథారిటీని కూడా ఒక పొలిటికల్ వింగ్గా మార్చుకొని వాళ్ళు కూడా రాబోయే ఎలక్షన్లు ఎప్పుడో 5-6 సంవత్సరాల తర్వాత జరుగుతాయి. అది కూడా ఒక డెమోక్రసీని తీసుకురావడానికి ట్రై చేస్తారు వాళ్ళు గాజా. ఓకే, సివిలియన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటారు సార్? అంటే చాలా కష్టపడాల్సింది. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే అంటున్నారు ఇది అగ్రిమెంట్ ఉండదు, ఇది జరగదని. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటున్నారు మేము గాజా నుంచి విత్డ్రా చేయాలంటే హమాస్ని మొత్తం డిసామ్ చేయాలి, అంటే వాళ్ళ ఆయుధాలు మొత్తం తీసుకొని దాన్ని డెస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. లేకుంటే ఆ ఆయుధాలు ఇజ్రాయెల్కి అప్పగించాలి, లేకుంటే అక్కడ రాబోయే కొత్త పోలీస్ ఫోర్స్ ఒకటి, దాన్ని మల్టీనేషనల్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు మనం UN వైపు నుంచి చూస్తుంటాం చాలా మటుకు కాన్ఫ్లిక్ట్ రీజన్స్లో, సుడాన్ కానీ అట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఏరియాస్లో, సొమాలియా లాంటి ప్లేస్లో మల్టీనేషనల్ ఫోర్స్ని పంపిస్తారు. మన వాళ్ళు కూడా పోతారు, ఇండియా కూడా పోతారు, ఇండియన్ ఆర్మీ నుంచి డెప్యూట్ చేస్తారు కొంతమంది. అట్లానే ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు గాజా కోసం. దాంట్లో చాలామంది 15 కంట్రీస్ రెడీగా ఉన్నారు. జార్డన్ ఒక కొత్త పాలస్టీనియన్ ఫోర్స్ని ట్రైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే అక్కడ మీరు అడ్మినిస్ట్రేషన్ నడిపించాలంటే ఒకటి మీకు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి కావాల్సి ఉంది, బ్యూరోక్రసీ కావాల్సి వస్తుంది. ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అదే వాళ్ళు వచ్చే ముందు ఒక బ్యూరోక్రసీ ఉండాలి అక్కడ. ఓకే, లైక్ చీఫ్ సెక్రటరీ మన దగ్గర ఉన్నట్లు ఒక స్టేట్ అడ్మినిస్ట్రీ చేస్తున్నారు, అట్లా ఎవరైనా ఉండాలి. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ ఉండాలి, సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, హెల్త్ కేర్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఇదన్నీ ఉండాలన్నమాట. కానీ ఇదన్నీ చేయడానికి డబ్బులు కావాలి. US ఏమంటున్నారు, ఇప్పుడు మేము డబ్బులు ఈ సోకాల్డ్ బోర్డ్ ఆఫ్ పీస్ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కలిసి దాంట్లో పెట్టుబడి పెడతారు, డబ్బులు పెడతారు. నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ బట్ అ గుడ్ డొనేషన్ అన్నమాట. దాంతో వీళ్ళు ఈ ఫస్ట్ డిసామ్ చేయాల్సింది హమాస్ని. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హమాస్ని మీరు డిసామ్ చేయడానికి ట్రై చేస్తే హమాస్లో ఒక 10 నుంచి 20% మంది అగ్రీ చేయరు. వాళ్ళకి తెలుసు ద డే వాళ్ళు ఆయుధాలు కింద పడేస్తారో ఆ రోజు నుంచి వాళ్ళు ఇజ్రాయెల్ టార్గెట్లో ఉంటారు. ఇజ్రాయెల్ అంటారు 100 మంది ఉంటే 100 మందిలో 20-30 మంది టెర్రరిస్టులు, వీరు మా ప్రజల్ని చంపారు, వీళ్ళని ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు, వీళ్ళని మేము ఫినిష్ చేసేస్తాం. ఇప్పుడు ఆయుధాలు లేకుండా మాకు ఇంకా ఈజీగా అయిపోతుంది. అదొక పెద్ద ఛాలెంజ్గా ఉండబోతుంది. ఎట్లా దీన్ని డిసామ్ చేస్తారు? ఎందుకంటే అటువైపు కూడా ఇదే ఒక అగ్రిమెంట్ చేశారు. యుఎస్లో వాషింగ్టన్లో 2-3 రౌండ్ చర్చలు నడిచిన తర్వాత లెబనన్ అండ్ ఇజ్రాయెల్ అంగీకరించారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఈ ఒప్పందం ప్రకారం, లెబనన్తో చేసిన ఒప్పందం ప్రకారం లెబనీస్ గవర్నమెంట్ ఈ హెజ్బుల్లా దగ్గర ఉన్న ఆయుధాలని వాళ్ళు సరెండర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకోవాలి. హెజ్బుల్లా అంగీకరించట్లేదు. అట్లీస్ట్ గాజాలు అగ్రీ చేశారు హమాస్, కానీ హెజ్బుల్లా అంటున్నారు వీ విల్ నాట్ డూ ఇట్ అట్ ఆల్. ఎందుకంటే ఈ ఇరాన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో US ఏం చేస్తున్నా అంటే చాలా స్మార్ట్ స్ట్రాటజీ వాళ్ళది. ఇరాన్ చేతులు కోసేస్తున్నారు, రైట్ వింగ్ లెఫ్ట్ అంతా కోసేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒకవైపు హెజ్బుల్లా ఉండే, ఒకవైపు హమాస్ ఉండే, ఇంకోవైపు హూతీలు ఉన్నారు. హూతీల్ని సౌదీ అరేబియా చూసుకుంటున్నారు. సౌదీ అరేబియా ఇస్ బాంబింగ్ ద హూతీస్ రెగ్యులర్లీ. ఇప్పుడు వాళ్ళు షిప్స్లో ఇవాళ కూడా 5 షిప్లు ఆపారు వాళ్ళు, కానీ ఎక్కువ రోజులు ఉండరు వాళ్ళు. సౌదీ అరేబియా చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అన్నీ వాడుకుంటారు. సో అక్కడ US వెళ్ళారు. ఇక్కడ హెజ్బుల్లాని డిసామ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోతుంది. దాంట్లో ఫస్ట్ స్టెప్ గాజాలో హమాస్ని విత్డ్రా చేపించి హమాస్ ఆయుధాలు గుంజుకుంటే హెజ్బుల్లా కూడా ప్రెషర్లో వచ్చేస్తారు. ఎందుకంటే హెజ్బుల్లాకి ఇప్పుడు ఆయుధాలు రావట్లేదు, డబ్బులు రావట్లేదు. సిరియాలో వచ్చిన కొత్త గవర్నమెంట్ వాళ్ళని అక్కడ ఆయుధాలు వెళ్ళడానికి అనుమతించట్లేదు. లేకుంటే ఈజీగా ఇరాన్ నుంచి వచ్చి ఈజిప్ట్ నుంచి ఇట్ గోస్ టు సిరియా నుంచి ఇక్కడ వెళ్తుండే, హెజ్బుల్లాకి వెళ్తుండే లెబనాన్. ఇప్పుడు అది ఆగిపోయింది. లాస్ట్ ఆఫ్టర్ బషర్ అల్ అసద్ పడిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆ మొత్తం రూట్ ఇప్పుడు సీల్ చేసేసారు. అక్కడ హెజ్బుల్లా సివియర్ ప్రెషర్లో ఉన్నారు. కానీ ఈ 3 ఆర్గనైజేషన్స్ అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒకటి హెజ్బుల్లా, హమాస్ అండ్ హూతీలో అందరికన్నా సాఫిస్టికేటెడ్ ట్రైనింగ్ చాలా ఎక్కువ ఇచ్చింది హెజ్బుల్లాకి.
ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఫస్ట్ టాప్ క్లాస్ వెపన్స్ ఇచ్చారు ఇరాన్ వాళ్ళకి. హెజ్బుల్లాకి హమాస్కి అంత ఇవ్వలేదు. హమాస్కి 200-300 కిలోమీటర్ 100 కిలోమీటర్లో ఉన్న మిసైల్స్ ఇచ్చారు. వెరస్ హెజ్బుల్లా దగ్గర ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ దాకా ఉన్న మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉంది. అది వాడుకున్నారు కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాళ్ళు చాలాసార్లు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళని 3 సైడ్ నుంచి ఇరాన్ని కంప్లీట్ కట్ ఆఫ్ చేయడానికి అమెరికా చేస్తున్న ఒక ప్లాన్ ఇది. అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్న ఈ ప్రాక్సీస్ అంటారు వీళ్ళని, హమాస్ కానీ హూతీలు కానీ హెజ్బుల్లా అని, ఒక్కరి తర్వాత ఒకరిని వాళ్ళు సరెండర్ చేపించి వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలన్నీ తీసుకుంటే దెన్ ఇరాన్కి ఏం ఉండదు, ఏం మిగలదు, బయట ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇప్పుడు యూఏఈ లాంటి దేశాలు దర్ గోయింగ్ టు సొమాలీ ల్యాండ్, అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ కన్స్ట్రక్ట్ చేశారు, డీప్ వాటర్ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకు? ఇటువైపు యమన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, నడిమిట్లో రెడ్ సీ ఉంది. ఓకే, ద బాబల్ మందర్, అక్కడ ఇటువైపు వీళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు ఎవరు? ఇజ్రాయలీస్ అండ్ యూఏఈ వచ్చి సొమాలీ ల్యాండ్లో కూర్చున్నారు. సొమాలీ ల్యాండ్ అంటే ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. సొమాలియా నుంచి బయటకు వచ్చిన 27 సంవత్సరాల ముందు అక్కడ డెమోక్రసీ ఉంది, జ్యుడిషియరీ ఉంది, చాలా బాగుంది. కానీ ఇట్స్ ఇస్లామిక్ రిపబ్లిక్. కానీ వాళ్ళు ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుని, ఇజ్రాయెల్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ సొమాలీ ల్యాండ్. సో వాళ్ళ ప్రెసిడెంట్ కూడా మొన్న జెరూసలంకి వెళ్ళారు, టెల్ అవీవ్కి వెళ్ళారు. సో వాళ్ళకి రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారు. సో ఇజ్రాయెల్ ఇప్పుడు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇజ్రాయెల్కి చాలా స్ట్రాటజిక్ మూవ్ అది, ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళకి ఇరాన్ మీద దాడి చేయడము అక్కడ అంటే చాలా దగ్గర, 200 కిలోమీటర్లు వెళ్ళగానే ఇరాన్ వచ్చేస్తుంది. మాది టెల్ అవీవ్ నుంచి రావాలంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ పడుతుంది. సో దట్స్ లాంగ్ డిస్టెన్స్, అది రీఫ్యూయలింగ్ చేయాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇది ఈజీ ఉంది. సో వాళ్ళకి పెద్ద రన్వే డెవలప్ చేశారు యూఏఈ ఇక్కడ సొమాలీ ల్యాండ్లో. సో ఈ గాజా మీద అంటే హమాస్ మీద ప్రెషర్ పెట్టడానికి యుఎస్ అన్ని చోట్ల నుంచి ప్రెషర్ పెడుతున్నారు. ఓకే, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా బహుశా ఇస్తారేమో, డెఫినెట్గా రీకన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు, ఇల్లు కట్టించారు వాళ్ళకు ఉన్న పాపులేషన్కి ఉన్నది. వాళ్ళకి అదే కావాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఫెడ్ అప్ ఆఫ్ ది యుద్ధంతో. సేమ్ థింగ్ ఇన్ లెబనన్ కూడా. అక్కడున్న లెబనన్ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు అంటున్నారు, మాకు యుద్ధంతో సంబంధం లేదు, వీళ్ళెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. సేమ్ విత్ గాజా ఆల్సో. హమాస్ ఎవరు? హమాస్ ఇస్ అన్ అవుట్ సైడర్. వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చారు? వాళ్ళు ఇరాన్ షియా బ్యాక్డ్ మిలిషియా వాళ్ళు. ఎందుకు మా దగ్గర ఎందుకు వచ్చారు? మేమందరం సున్నీలం. ఇది వీళ్ళ నడిమిట్లోనే గొడవ. సో యుఎస్ స్లోలీ వన్ బై వన్ కట్ చేసేస్తున్నారు వీళ్ళని. దాంట్లో ఫస్ట్ స్టెప్ హమాస్. బట్ నిజంగానే యూఎస్ అనేది 2 sides ప్రాపర్గా వింటుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ని ఆఫ్ కోర్స్ స్ట్రాటజిక్ అలైజ్గా చూస్తుంది, దాని స్పెషల్ ఇంట్రెస్ట్ దానికి ఉంది. సో ఈ ఓవరాల్ సినారియోలో మళ్ళీ చైనా ఏమన్నా ఆపర్చునిటీస్ కోసం చూస్తుందంటారా? చైనాకి దీంట్లో ఛాయిస్ లేదు, ఎందుకంటే చైనాకి జాగ్రఫికల్గా చైనాకి వెస్ట్ ఏషియా చాలా దూరం. ఇరాన్తో వాళ్ళకి సంబంధం ఉంది. ఎస్, ఒకటి ఇరాన్కు కావాల్సిన ఆయుధాల పార్ట్స్, ఎస్పెషల్లీ మిసైల్స్ అండ్ డ్రోన్ పార్ట్స్ చైనా నుంచి వస్తుండే, ఇప్పుడు ఆగిపోయింది. ఓకే, వాళ్ళకి 2 రూట్స్ ఉండే, ఒకటి షిప్ రూట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి తజాకిస్తాన్ నుంచి ఒక రైల్వే లైన్ ఉండే, దాన్ని రీసెంట్లీ యూఎస్ కొట్టేశారు, బాంబ్ చేసేసారు. సో ఆ రూట్ పోయింది ఇప్పుడు. సో ఇరాన్తో సహాయం కోసం చైనా ఎస్, ఎందుకంటే చైనాకు ఆయిల్ కావాలి. వాళ్ళు ఏ దేశంతోనైనా వాళ్ళు రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటే 2-3 ఉంటుంది, ఒకటి రేర్ ఎర్త్స్ ఉంటుంది, ఒకటి ఆయిల్ ఉంటుంది. సో ఈ ఆయిల్ ఉన్న దేశాల దగ్గరే చైనా రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు గాజాకి వెళ్తే ఏం ఆయిల్ ఉంది? అక్కడ ఏం లేదు. ఓకే, దట్ ఏరియా డజంట్ హ్యావ్ ఎనీ ఆయిల్. సో అట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. చైనా ఎక్కువ, కానీ చైనా ఆఫ్రికాలో చాలా మటుకు ఇన్వెస్ట్ చేశారు. నేను చెప్పిన ఈ జిబూతిలో వాళ్ళకి ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, చైనాకి నేవల్ బేస్ ఉంది ఒకటి. అక్కడ పక్కన ఎరిట్రియా ఉంది, ఎరిట్రియాలో గొడవ నడుస్తుంది. సుడాన్లో 2-3 గ్రూపులు కొట్టుకుంటున్నారు, దాంట్లో ఒక గ్రూప్ని యుఏఈ సపోర్ట్ చేస్తున్నారు. ఇదన్నీ జియోపాలిటిక్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ జియోపాలిటిక్స్ అనమాట. ఏ దేశం, మనకొక్కరికే భారతదేశానికి ప్రాబ్లీ ఒక ఇట్లాంటి జాగ్రఫికల్ అంబిషన్ లేదు, మేము రేపు వెళ్ళి ఆ దేశాన్ని కాన్కర్ చేసుకుంటాం, ఇంకో దేశాన్ని కాన్కర్ మనం చేయలేదు, ఇప్పుడు హిస్టరీలో కూడా లేదు మనకి. సో అది కాదు గాజాలో జరుగుతుంది. ఇప్పుడు గాజాలో ఏంటంటే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళని ఇజ్రాయెల్ కొట్టి ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు అంత్యక్రియలు చేయాల్సి వస్తుంది అనమాట, అంతే. దాట్ హ్యాస్ బీ డన్ బై టేకింగ్ ఓవర్ దర్ ఆర్మ్స్. వాళ్ళ ఆర్మ్స్ని తీసుకొని అక్కడ కంప్లీట్గా వాళ్ళని డీమిలిటరైజ్ చేసి అక్కడ ఒక కొత్త గాజాని కట్టడానికి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లాన్ ఉంటుంది, దాన్ని యుఎస్ అంగీకరిస్తారు కూడా.